చాప్టర్ 10 జీవిత భాగస్వామితో పోటీపడి అత్యధిక పాయింట్లు సాధించటం. ఒక కొత్త కారు కొనడం లేదా విహారయాత్రకి తీసుకువెళ్లడం వంటి పెద్ద పెద్ద కానుకల్ని సమర్పించడం ద్వారా తాను పరస్పర సహకారంలో మహిళ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించవచ్చునని ఒక పురుషుడు భావిస్తాడు. ఆమె కోసం ఒక చిన్న పువ్వును కొనిపెట్టడం, కారు తలుపును తెరవటం, ఆమెను కౌగిలించుకోవడం వంటి చిన్న చిన్న పనుల ద్వారా తాను మహిళ ఆదరణను తక్కువ పొందగలనని అతను భావిస్తాడు. ఇలా మహిళ కన్నా ముందంజలో ఉండాలన్న ధోరణి వల్ల అతను తన శక్తిని, ఏకాగ్రతను, సమయాన్ని ఆమె కోసం అతిపెద్ద పనుల్ని చేయటం కోసమే ఖర్చు పెడతాడు. కానీ మహిళ దృష్టిలో ప్రేమను సంపాదించే మార్గాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి పురుషుని తాలూకు ఈ సూత్రం సత్ఫలితాలను ఇవ్వదు. ప్రేమకు సంబంధించిన గుణాంకాల్లో మహిళల శైలి భిన్నంగా ఉంటుంది. ఒక ప్రేమ కానుక పెద్దదా చిన్నదా అన్న విషయంతో నిమిత్తం లేకుండా ప్రతి కానుకకు ఒక పాయింట్ లభిస్తుంది. ప్రతి కానుక సమాన విలువను కలిగి ఉంటుంది. పరిమాణంతో నిమిత్తం లేకుండా అది ఒక పాయింట్ను సాధిస్తుంది. అయినప్పటికీ ఒక చిన్న కానుకతో తాను ఒక పాయింట్ను సాధిస్తానని, పెద్ద కానుకతో ఒకేసారి 30 పాయింట్లను సాధిస్తానని ఒక పురుషుడు భావిస్తాడు. మహిళల తాలూకు ప్రేమ గుణాంకాల శైలిని అర్థం చేసుకోకపోవటం చేత అతను సహజంగానే తన శక్తులన్నింటినీ 1 లేదా 2 పెద్ద కానుకల మీద కేంద్రీకరిస్తాడు. పెద్ద విషయాలు ఎంత ప్రధానమైనవో చిన్న విషయాలు కూడా ఒక మహిళకు అంతే ప్రధానమన్న సత్యాన్ని పురుషుడు అర్థం చేసుకోలేడు. మరో విధంగా చెప్పాలి అంటే, ఒక చిన్న గులాబీ పువ్వుకు ఎన్ని పాయింట్లను ఇస్తుందో అద్దెను సకాలంలో చెల్లించడానికి కూడా ఒక మహిళ అన్ని పాయింట్లనే ఇస్తుంది. ప్రేమకు సంబంధించిన ఈ పోటీలోని ప్రాథమిక తారతమ్యాలని అర్థం చేసుకోకుండా స్త్రీ పురుషులు తమ అనుబంధాల్లో నిరంతరం నిరాశకు, గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ విషయాలని కింది ఉదంతో మరింతగా వివరిస్తుంది. వైవాహిక సమస్యతో సలహా కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చక్ కోసం ఎంతో చేశాను. అయినా అతను నన్ను నిర్లక్ష్యం చేశాడు. అతనికి అతని పని మాత్రమే ముఖ్యమైంది అని పామ్ చెప్పింది. నేను అంతలా శ్రమిస్తేనే మేము అందమైన ఇంటిని కట్టుకోగలిగాం, విహారయాత్రలకు వెళ్ళగలుగుతున్నాం. ఈ సౌకర్యాలతో ఆమె ఎంతో సంతోషంగా గడపాలి కదా అన్నాడు చక్. మా ఇద్దరి మధ్య ప్రేమ లేనట్లయితే ఇల్లు, విహారయాత్రలు నాకు అవసరం లేదు. నీ నుంచి నేను ఎంతో ఆశిస్తున్నాను అంటూ జవాబిచ్చింది పామ్. నా కోసం నువ్వేదో పెద్ద పెద్ద త్యాగాలు చేసినట్టుగా మాట్లాడుతున్నావు అంటూ తీవ్రంగా స్పందించాడు చక్. అవును, నేను నీకోసం ఎంతెంతో చేశాను. నీకోసం ఇల్లు కడిగాను, భోజనం వండాను, బట్టలు ఉతికాను, ప్రతిదీ చేశాను. నువ్వు మాత్రం ఒకే ఒక పని చేశావు, పనికి వెళ్ళావు. దానివల్ల ఖర్చులు వెళ్ళమారిపోతున్నాయి. అయినప్పటికీ నేను ఇంకా ఏదేదో చెయ్యాలని నువ్వు ఆశిస్తున్నావు అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది పామ్. చక్ ఒక సమర్థవంతమైన వైద్యుడు. అన్ని వృత్తుల్లాగే అతని వృత్తి కూడా తీరికలేనిది, అయినప్పటికీ ఎంతో లాభసాటిది. ఎందుచేత పామ్ అసంతృప్తికి లోనవుతుందో అతనికి అర్థం కావటం లేదు. అన్ని సౌకర్యాలతో కూడిన జీవితాన్ని, జీవన శైలిలో ఉత్తమ ప్రమాణాలని తాను తన భార్యకు, కుటుంబానికి సంపాదించి పెడుతున్నాడు. కానీ తాను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తన భార్య దిగులుగా ముడుచుకుపోయి ఉంటుంది. వృత్తిలో తాను ఎంతగా ధనాన్ని ఆర్జిస్తే అంతగా ఇంట్లో భార్యను సంతృప్తి పరిచేందుకు పనిచేయవలసిన అవసరం తగ్గిపోతుందని చక్ భావిస్తున్నాడు. మాసాంతంలో అతిపెద్ద మొత్తంలో తాను పట్టుకు వచ్చే చెక్కు తనకి 30 పాయింట్లను సాధించి పెడుతుందని అతని భావన. సొంతంగా ఒక హాస్పిటల్ని ప్రారంభించిన తర్వాత అతని ఆదాయం రెట్టింపైంది. కాబట్టి ఇప్పుడు తన భార్య దృష్టిలో నెలకి అదనంగా మరో 60 పాయింట్లను సాధిస్తున్నట్లు అతను ఊహించుకున్నాడు. ఎంత పెద్దదైనప్పటికీ దాని విలువతో నిమిత్తం లేకుండా అతను తెచ్చే భారీ చెక్కు పామ్ దృష్టిలో నెలకు 1 పాయింట్ మాత్రమే లభిస్తుంది. భర్త సంపాదన పెరిగే కొద్దీ తనకు లభించాల్సింది తగ్గిపోతుందన్న పామ్ దృక్కోణాన్ని చక్ అర్థం చేసుకోలేదు. కొత్తగా ప్రారంభించిన సొంత హాస్పిటల్ కోసం అతను మరింతగా శక్తిని, సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఇద్దరి మధ్య తలెత్తిన ఈ అగాధాన్ని పోడ్చడానికి తమ వ్యక్తిగత జీవిత అనుబంధాలను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నాలని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె అతని కోసం మరింతగా శ్రమ పడటం మొదలుపెట్టింది. దాంతో అతను నెలకు 1 పాయింట్ సాధిస్తే తన త్యాగాల వల్ల తాను నెలకి 60 పాయింట్లు సాధిస్తున్నట్లుగా ఆమె భావించసాగింది. అది ఆమెకు బాధాకరంగా మారింది. ఆమెలో వ్యతిరేకత చోటు చేసుకుంది. తాను తమ అనుబంధాలని సంరక్షించుకునేందుకు ఎంతో త్యాగం చేశానని, ఫలితంగా ఏమీ పొందటం లేదని పామ్ భావించింది. అయితే ఇప్పుడు తాను ఎంతో చేస్తున్నానని, తన భార్య నుంచి తనకు ఇంకా ఎక్కువ లభించాలని చక్ భావిస్తున్నాడు. అతని దృష్టిలో ఇద్దరి స్కోరు సమానమే. భార్యతో తాను సంతృప్తికరమైన అనుబంధాన్ని కలిగి ఉన్నానని, కేవలం ఒక్క విషయం ఆమె ఆనందంగా లేదన్నదే తనకు అర్థం కావటం లేదని చక్ అంటున్నాడు. తన నుంచి ఆమె మరింతగా ఆశించడాన్ని అతను తప్పుపడుతున్నాడు. అతనికి సంబంధించినంత వరకు తాను ఇంటికి తెస్తున్న భారీ చెక్కు ఆమె చేస్తున్న త్యాగాలతో సమాన విలువ కలిగినదే. భర్త తాలూకు ఈ దృక్పథమే పామ్ను మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది.
అనుబంధాలకు సంబంధించిన నా ప్రసంగాన్ని ఆడియో టేప్ ద్వారా విన్న తరువాత ఒకరినొకరు నిందించుకోవటాన్ని మాని పామ్ చెక్లు తమ సమస్యని ప్రేమతో పరిష్కరించుకున్నారు. విడాకులకు దారి తీయాల్సిన ఒక సంబంధం గాఢానుబంధంగా మారిపోయింది. భార్య కోసం తాను చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో వైవిధ్యమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయని చెక్ అర్థం చేసుకున్నాడు. ఆమె కోసం మరింత సమయాన్ని, శక్తిని వెచ్చించడం వల్ల పరిస్థితుల్లో ఎంత మంచి మార్పులు వచ్చాయో చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఒక మహిళ దృష్టిలో పెద్ద విషయాలు ఎంత ప్రధానమైనవో చిన్న చిన్న విషయాలు కూడా అంతే ప్రధానమైనవి అని అర్థం చేసుకుని దానిని ఆమోదించడాన్ని అతను మొదలుపెట్టాడు. తన వృత్తి కేవలం ఒక పాయింట్ ని సాధించడానికి కారణం ఏమిటో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది. ఆవేదన చెందటానికి పామ్కు తగిన కారణాలే ఉన్నాయి. తమ ఐశ్వర్యవంతమైన జీవన శైలి కన్నా ఎక్కువగా ఆమెకు చక్ నుంచి వ్యక్తిగత ఏకాగ్రత అవసరమైంది. అతను వ్యక్తిగతంగా తనపై శక్తిని, సామర్థ్యాన్ని, దృష్టిని కేంద్రీకరించాలని ఆమె ఎంతగానో కోరుకుంది. ధనార్జన కోసం తక్కువ శక్తిని ఖర్చు పెట్టి సవ్యమైన దిశలో మరింత శక్తిని అదనంగా వెచ్చించటం వల్ల తన భార్య మరింత సంతోషంగా ఉండగలదని చక్క అర్థం చేసుకున్నాడు. ఆమెను సంతోషపెట్టడానికే అతను రోజల్లా గంటల పర్యంతం శ్రమించేవాడు. ప్రేమకు సంబంధించి భార్య గుణాంకాల శైలిని ఒక్కసారి అర్థం చేసుకున్న తరువాత అతను ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఆమెను సంతోషపెట్టడం ఎలాగో అతనికి ఇప్పుడు బాగా తెలుసు. చిన్న విషయాలు, గొప్ప ప్రభావాలు. అతిగా శ్రమించనక్కర్లేకుండానే తన జీవిత భాగస్వామితో సరిసమానంగా పాయింట్లను సాధించేందుకు పురుషునికి అనేక మార్గాలున్నాయి. తన శక్తిని, ఏకాగ్రతను వెచ్చించడమే ఇక్కడ అత్యంత ప్రధానమైన విషయం. ఇలాంటి ఎన్నో విషయాలు చాలా మంది పురుషులకు ఇదివరకే తెలిసి ఉంటాయి. కానీ ఒక మహిళకు చిన్న చిన్న విషయాలు కూడా ప్రధానమైనవేనని తెలుసుకోకపోవటం చేత వాళ్ళు తమ జ్ఞానాన్ని ఆచరణ రూపం కల్పించలేదు. ఆమె కోసం తాను చేస్తున్న అతిపెద్ద పనులతో పోలిస్తే చిన్న విషయాలు కొట్టి పారేయదగినవేనని పురుషుడు బలంగా నమ్ముతుంటాడు. కొంతమంది పురుషులు చిన్న చిన్న పనుల ద్వారానే తమ అనుబంధాన్ని మొదలు పెడతారు. కానీ 1-2 సార్లు అలాంటివి చేసిన తర్వాత వాళ్ళు ఆగిపోతారు. తమలో దాగిన ఒకానొక మార్మిక స్వాభావిక శక్తి వల్ల వాళ్ళు తమ దృష్టిని జీవిత భాగస్వాముల ప్రయోజనం కోసం పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడం మీదే కేంద్రీకరిస్తారు. ఆ తరువాత ఒక మహిళ పరిపూర్ణ అనుబంధానికి అవసరంగా భావించే చిన్న చిన్న పనులను చేయడంలో పురుషులు నిర్లక్ష్యం వహిస్తారు. ప్రేమ, సహకారం తనకు సమృద్ధిగా లభిస్తాయని ఒక మహిళ భావించడానికి ఏది అవసరమో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు పురుషుడు మహిళను సంతృప్తిపరచగలడు. పాయింట్లను సాధించడానికి మహిళలు అనుసరించే మార్గం ప్రాధాన్యానికి సంబంధించింది కాదు. అది నిజమైన అవసరంతో ముడిపడి ఉంటుంది. ప్రేమను పొందుతామన్న భావన కలగాలి అంటే మహిళలకు ఎన్నో రకాల ప్రేమ వ్యక్తీకరణలు అవసరమవుతాయి. ఇలాంటి 1-2 ప్రధానమైన వ్యక్తీకరణలతో ఆమెను సంతృప్తి పరచడం సాధ్యం కాదు. అవి ఎంత ప్రధానమైన వ్యక్తీకరణలైనా వాటికన్నా ఆమెకి మరింత ఎక్కువగా ప్రేమ వ్యక్తీకరణలు అవసరమవుతాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం అనేది పురుషుడికి అత్యంత గహనమైనది. ఒక కారులో గ్యాస్ ట్యాంక్ ఉన్నట్లుగానే మహిళలో కూడా ఒక ప్రేమ కాసారం ఉన్నట్లు ఊహించుకోవటం దీనిని అర్థం చేసుకోవటానికి ఒక మార్గం. ఆ ప్రేమ కాసారాన్ని మళ్లీ మళ్లీ నింపాల్సి ఉంటుంది. బోలెడని చిన్న చిన్న కానుకల్ని సమర్పించుకోవటమే ఒక మహిళలో ప్రేమ కాసారాన్ని నింపటంలో తగిన కీలక రహస్యం. తమ ప్రేమ కాసారం నిండుగా ఉందని భావించినప్పుడే మహిళ తనకు అవసరమైన ప్రేమను పొందుతున్నట్లు అనుభూతి చెందుతుంది. అప్పుడు ఆమె మరింత ప్రేమ, విశ్వాసం, ఆమోదం, అభినందన, ఆదరణ, ప్రోత్సాహాలతో ప్రతిస్పందిస్తుంది. ఆమె ప్రేమ కాసారాన్ని నింపాలి అంటే ఎన్నెన్నో చిన్న చిన్న విషయాలు అవసరమవుతాయి. మరి జీవిత భాగస్వామి తాలూకు ప్రేమ కాసారాన్ని నింపాలి అంటే ఒక పురుషుడు అనుసరించాల్సిన 101 మార్గాలని ఇక్కడ జాబితా పొందుపరిచాం. మహిళ మనసుకు గెలిచేందుకు 101 మార్గాలు. ఇంటికి తిరిగి రాగానే వేరే పనులేమీ పెట్టుకోకుండా ఆమె కోసం వెతకండి. ఆమె కనిపించగానే కౌగిలించుకోండి. ఆ రోజు ఆమెకు ఎలా గడిచిందో తెలుసుకోవడానికి స్పష్టమైన ప్రశ్నల్ని అడగండి. దీనివల్ల ఆమె ఏం చేయబోతుందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏం జరిగింది వంటి ప్రశ్నల్ని మీరు ఆమెను అడిగి తెలుసుకోవచ్చు. వినడాన్ని, ప్రశ్నించడాన్ని అభ్యసించండి. ఆమె సమస్యలను పరిష్కరించేందుకు తొందరపడకండి. వాటిని సవివరంగా తెలుసుకోండి. సహానుభూతిని ప్రదర్శించండి. 20 నిమిషాల పాటు ఏకాగ్రతతో ఆమె మాటల్ని వినండి. ఆ సమయంలో న్యూస్ పేపర్లను చదవటం లేదా మరేదైనా పనిలో మునిగిపోవటం వంటివి చేయకండి. ప్రత్యేక సందర్భాల్లో పుష్పగుచ్చాన్ని తెచ్చి ఆమెకు బహుకరించండి. వారాంతాన్ని గడిపేందుకు ఏం చేయాలంటూ ఆమెను అడగండి. విహారయాత్రలకు సంబంధించిన ప్రణాళికల్ని ముందుగానే రచించుకోండి. ఒకవేళ ఆమె మీకోసం భోజనం వండటం పరిపాటి అయినప్పటికీ, ఆ వారంలో వంట చేయటం ఆమె వంతే అయినప్పటికీ, ఆ సమయంలో ఆమె అలసిపోవటం లేదా మరేదైనా పనిలో తీరిక లేకుండా ఉన్నట్లయితే మీరే వంట చేయండి. ఆమె అందచందాల్ని ప్రశంసించండి. ఆవేదనకి లోనైనప్పుడు ఆమె ఉద్వేగాలకి విలువనివ్వండి. తాను అలసిపోయి ఉన్నప్పుడు ఆమెకు సహాయాన్ని అందించండి.
ప్రయాణాలకు బయలుదేరే ముందు ఆమెకు తగినంత సమయాన్ని ఇస్తూ ప్రణాళికలను తయారు చేయండి. ఇలా చేయటం వల్ల ఆమె హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంటికి రావటం ఆలస్యమైతే ఆ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పండి, ముందుగా తెలియజేయండి. ఆమె మీ సహకారాన్ని కోరినప్పుడు తనను తప్పుపట్టకుండా మీ వల్ల అవుతుందో కాదో ఆమెకు చెప్పండి. ఆమె ఉద్వేగాలు గాయపడినప్పుడల్లా తన పట్ల సహానుభూతిని ప్రదర్శించండి. నిన్ను బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించు అని చెప్పండి. ఆ తర్వాత మౌనం వహించండి. తన బాధను మీరు అర్థం చేసుకున్నారని భావించేందుకు ఆమెకు సమయం ఇవ్వండి. ఆమె బాధకు మీరు కారకులు కారంటూ ఆమెకు పరిష్కారాల్ని లేదా వివరణల్ని సూచించకండి. మీరు మానసికంగా ఆమెకు దూరం కావాల్సి వస్తే కొంత వ్యవధి తర్వాత మీరు మామూలు స్థితికి వస్తారని లేదా కొన్ని విషయాల గురించి ఆలోచించేందుకు మీకు ఏకాంతం కావాలని ఆమెకు చెప్పండి. మీరు మానసికంగా సేద తీరి మామూలు స్థితికి వచ్చిన తర్వాత మిమ్మల్ని బాధించిన విషయం ఏమిటో ఆమెకు చెప్పండి. మీ బాధకు ఆమెను నిందించకండి. అలా నిందించకుండా ఉంటే ఆమె భయాందోళనలకు గురి కాకుండా ఉంటుంది. శీతాకాలంలో చలిమంట వేసుకుని వెచ్చగా గడుపుదామని ఆమెతో చెప్పండి. ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు చదువుతున్న న్యూస్ పేపర్ ను పక్కన పెట్టండి లేదా టీవీని ఆఫ్ చేయండి. పూర్తిగా ఫోకస్ తో ఆమె మాటల్ని వినండి. ఆమె ప్రతిరోజు అంట్లు తోవటం పరిపాటి అయినప్పటికీ అప్పుడప్పుడు ముఖ్యంగా ఆమె అలసి శుభ్రం చేయండి. లైంగిక సంపర్కానికి పూనుకునే ముందు శుభ్రంగా స్నానం చేయండి లేదా ఆమెకు ఇష్టమైన పరిమళాలని దేహానికి రాసుకోండి. ఎవరితోనైనా ఆమె మనస్తాపం చెందితే మీరు ఆమె పక్షాన్నే వహించండి. మెడ, వీపు, పాదాలకు మర్దనా చేయటం ద్వారా ఆమెకు ఉపశమనాన్ని కలిగించండి. లైంగిక సంపర్కంతో నిమిత్తం లేకుండా ఆమెను ముద్దాడండి లేదా ఆమె పట్ల అనురాగాన్ని ప్రదర్శించండి. ఆమె మనసు విప్పి మీతో మాట్లాడుతున్నప్పుడు ఓర్పుగా వినడాన్ని నేర్చుకోండి. పదే పదే చేతి గడియారాన్ని చూసుకోకండి. ఆమె మీతో కలిసి టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ ను పట్టుకుని పదే పదే ఛానల్స్ ని మార్చకండి. 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఆమె పట్ల అనురాగాన్ని ప్రదర్శించండి. చేయి కలిసి పట్టుకున్నప్పుడు మీ అరచేతిని దృఢంగా ఉంచండి. ఆమెకు ఇష్టమైన పానీయాలేమిటో తెలుసుకోండి. అలా చేయటం వల్ల ఆమెను అడగకుండానే తనకి ఇష్టమైన డ్రింక్ ని ఆమె ముందుంచే అవకాశం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించాల్సిన భారాన్ని ఆమె మీద మోపకండి. మీరు ఆమెతో రెస్టారెంట్ కి వెళ్లాలనుకున్నప్పుడు మీరు మంచి రెస్టారెంట్ల పేర్లను ఆమెకు చెప్పి వాటిలోంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోండి. ఆమెకు ఇష్టమైన నాటకం, సంగీతం, కచేరీ తదితర కార్యక్రమాలకు వెళ్లడానికి టిక్కెట్లను ముందుగా సంపాదించండి. మీరిద్దరూ చక్కగా అలంకరించుకుని వెళ్లేందుకు తగిన సందర్భాన్ని ఏర్పరచుకోండి. ఒకవేళ ఆమె వల్ల ఆలస్యం జరిగితే లేదా తన దుస్తుల్ని మళ్లీ మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంటే ఆమె మీద కోప్పడకండి. అర్థం చేసుకోండి. 10 మందిలో ఉన్నప్పుడు ఇతరుల మీద కన్నా ఆమె మీద మీ ఏకాగ్రతను కేంద్రీకృతం చేయండి. పిల్లల కన్నా తనే మీకు ప్రధానమైన ఆమెకు తెలియజెప్పండి. మీ దృష్టిలో ఆమెకు ఎంతటి ప్రాధాన్యం ఉందో పిల్లలకు తెలియజెప్పండి. చిన్న చిన్న కానుకల్ని ఆమెకు బహుకరించండి. చాక్లెట్లు లేదా ఒక చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ ని వంటివి. ఆమె కోసం దుస్తుల్ని కొని ఇంటికి పట్టుకురండి. ఆమె కొలతలు అర్థమయ్యేలా ఫోటోలు ముందుగానే తీసుకోండి. దీనివల్ల డ్రెస్ ని ఎంపిక చేయడం మీకు సులభమవుతుంది. ప్రత్యేక సందర్భాల్లో ఆమెను ఫోటోలు తీయండి. ఆమెతో కలిసి స్వల్ప వ్యవధి విహారయాత్రలకు వెళ్ళండి. ఇవి శృంగారభరితంగా ఉండేలా చూసుకోండి. ఎల్లప్పుడూ మీ జేబులో ఆమె ఫోటో ఉందని ఆమెకు తెలిసేలా చేయండి. ఎప్పటికప్పుడు పాత ఫోటో తీసి కొత్త ఫోటో జేబులో ఉంచుకోండి. ఆమెతో కలిసి ఏదైనా హోటల్ గదిలో ఉండాల్సి వస్తే ఆ గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దమని హోటల్ సిబ్బందికి సూచించండి. గదిలో ఫ్రూట్ జ్యూస్లు, ఫ్లవర్స్ ఉంచాలని చెప్పండి. పెళ్లి రోజు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆమెను ఉద్దేశిస్తూ ఒక చిన్న లెటర్ రాయండి. దూర ప్రయాణాల్లో కారుని నడపమని ఆమెను ప్రోత్సహించండి. కారు నడిపేటప్పుడు ఆమె సూచనల్ని గౌరవిస్తూ నెమ్మదిగా భద్రంగా నడపండి. ఎందుకంటే ఆమె మీ పక్కన నిస్సహాయంగా కూర్చుని ఉంది. ఆమె ఉద్వేగాలను గమనించి ఇలా చెప్పండి. ఇవాళ నువ్వు సంతోషంగా కనపడుతున్నావు.
లేదా నువ్వు ఇవాళ బాగా అలసిపోయినట్టున్నావు అంటూ తర్వాత ఇవాళ నీకు ఎలా గడిచింది అని ప్రశ్నించండి. ఆమెను బయటకు తీసుకువెళ్ళేటప్పుడు వెళ్లాల్సిన దారి ముందుగానే నిర్ణయించుకోండి. అందువల్ల మీకు దారి చూపించే శ్రమ ఆమెకు ఉండదు. ఆమెతో కలిసి డాన్స్ చేయండి, లేదా ఇద్దరూ కలిసి డాన్స్ క్లాసెస్ కు అటెండ్ అవ్వండి. ఒక ప్రేమలేఖ లేదా కవితతో ఆమెను ఆశ్చర్యపరచండి. మీ అనుబంధం ప్రారంభమైన తొలినాళ్లలో ఆమెతో మీరు ఎలా మెలిగేవారో అలాగే చివరి వరకు ప్రవర్తించండి. ఇంటికి సంబంధించి ఏవైనా రిపేర్స్ చేయాల్సి వచ్చినప్పుడు దేన్నైనా బాగు చేయాల్సి ఉందా, ఇవాళ నేను కొంచెం తీరిగ్గానే ఉన్నాను అని ఆమెకు చెప్పండి. అయితే తలకు మించిన భారాన్ని స్వీకరించకండి. వంటగదిలో కత్తుల్ని పదును పెట్టండి. విరిగిన వస్తువుల్ని అతికించేందుకు మంచి గ్లూని తీసుకురండి. విద్యుత్ బల్బులు మాడిపోయిన వెంటనే వాటిని మార్చండి. చెత్తను శుభ్రపరచడంలో ఆమెకు సహాయం చేయండి. న్యూస్ పేపర్లో ఆమెకు ఆసక్తికరమైన విషయాల్ని బిగ్గరగా చదివి వినిపించండి, లేదా ఆ భాగాన్ని కత్తిరించి దాచిపెట్టండి. ఆమెకు సంబంధించిన ఫోన్ మెసేజ్లని శుభ్రంగా ఒక చోట రాసి ఉంచండి. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నేల శుభ్రంగా పొడిగా ఉండేలా జాగ్రత్త పడండి. ఆమె బయట నుంచి ఇంటికి రాగానే తలుపు తెరవండి. కిరాణా వస్తువుల్ని మోసుకురండి. పెద్ద పెద్ద పెట్టెల్ని భారాల్ని మీరే మోయండి. ప్రయాణాల్లో మీ వస్తు సామాగ్రికి సంబంధించిన భద్రతను బాధ్యతను మీరే వహించండి. బ్యాగుల్ని కారులో మీరే సర్దండి. ఆమె అంట్లు కడుగుతుంటే జిడ్డు పట్టిన గిన్నెల్ని, కడగటానికి కష్టమైన గిన్నెల్ని మీరే కడగండి. ఇంట్లో బాగు చేయాల్సిన వస్తువుల గురించిన జాబితాను వంటగదిలో ఉంచండి. మీకు తీరిక చిక్కినప్పుడల్లా వాటిలో ఏదో ఒక పని చేయండి. జాబితా మరీ పెద్దది కాకుండా చూసుకోండి. ఆమె భోజనాన్ని వండితే తన వంటను మెచ్చుకోండి. ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. మీరు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆమెను చేతితో స్పృశించండి. ఆమె ఆ రోజు చేసిన పనులు, చదివిన పుస్తకాలు, కలిసిన మనుషుల పట్ల మీరు ఆసక్తిని ప్రదర్శించండి. ఆమె మాటల్ని వింటున్నప్పుడు అవును, అలాగా, ఓహో వంటి చిన్న చిన్న పదాలను ఉచ్చరిస్తూ మీ ఆసక్తిని ఆమెకు తెలియజేయండి. ఆమె మానసిక ఉద్వేగాల గురించి అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఆమె ఏదైనా జబ్బు పడితే ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఆమె అలసిపోయినట్లయితే ఆమె కోసం ఒక కప్పు టీని తయారు చేసి ఇవ్వండి. ఇద్దరు కలిసి ఒకేసారి నిద్రించడానికి సిద్ధపడండి. ఒకేసారి పడక మీదకి చేరుకోండి. మీరు బయటికి వెళ్లేటప్పుడు ఆమెను ముద్దాడి గుడ్ బై అని చెప్పండి. ఆమె జోకులు, చలోక్తులు ప్రయోగిస్తే మనస్ఫూర్తిగా నవ్వండి. ఆమె మీకోసం ఏ పని చేసినా తనకు మౌఖికంగా కృతజ్ఞతల్ని తెలపండి. ఆమె తన శిరోజాల్ని అలంకరించుకున్నప్పుడల్లా అది బాగుందని మెచ్చుకోండి. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేందుకు ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరచుకోండి. ఆమె తన ఉద్వేగాన్ని మీతో పంచుకుంటున్నప్పుడు లేదా మీతో దగ్గరగా గడుపుతున్నప్పుడు మీరు మీ ఫోన్ కాల్స్ కి బదులివ్వకండి. ఇద్దరూ కలిసి సైకిల్ మీద కాస్త దూరమైనా ప్రయాణించండి. ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవ్వండి. అలా వెళ్ళినప్పుడు అవసరమైన వస్తువుల్ని వెంట తీసుకువెళ్లడానికి మర్చిపోకండి. ఒకవేళ తాను బట్టల్ని ఉతుకుతున్నట్లయితే ఆ పని నుంచి ఆమెను తప్పించడం కోసం బట్టల్ని లాండ్రీ షాప్ కు వేయండి, లేదా మీరే బట్టలు ఉతకండి. పిల్లల వెంట లేకుండా ఆమెను మాత్రమే వాకింగ్ కి తీసుకువెళ్ళండి. తనకు కావాల్సిన దాన్ని మీరు తనకి ఇవ్వటం గురించి, అలాగే మీకు కావాల్సిన దాన్ని మీరు పొందడం గురించి శ్రద్ధ వహిస్తున్నట్లు అర్థమయ్యేలా ఆమెతో చర్చించండి. జాగ్రత్త వహించండి. అనవసర త్యాగాలకు పాల్పడకండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు తను పదే పదే గుర్తుకు వస్తుందని ఆమెకు తెలియజేయండి. ఆమెకు ఇష్టమైన పిండి వంటల్ని ఇంటికి తీసుకురండి. వంటకు సంబంధించి ఆమె వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటి అయితే అప్పుడప్పుడు ఆ పనిని మీరు చేయండి. ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతున్నప్పుడు తక్కువ ఆహారం తీసుకోండి. అలా చేయటం వల్ల మీరు వెంటనే అలసిపోవటం జరగదు. ఇంతవరకు చెప్పుకున్న జాబితాకి ఇంకా అదనంగా ఏమైనా చేర్చాల్సి ఉందేమో ఆమెను అడిగి తెలుసుకోండి. బాత్రూమ్ కమోడ్ ను మూసి ఉంచండి. చిన్న చిన్న పనుల వల్ల జరిగే అద్భుతాలు. ఒక పురుషుడు తను ప్రేమించే మహిళ కోసం చిన్న చిన్న పనులు చేసి పెడితే అది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. దానివల్ల ఆమెలోని ప్రేమకాసాలు నిండి పొంగులు వారుతుంది. పురుషునితో సమానంగా స్త్రీ, స్త్రీతో సమానంగా పురుషుడు పాయింట్లను సాధించగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సమాన స్థాయిలో పాయింట్లను సాధిస్తారో అప్పుడు తనకు తగిన ప్రేమ లభిస్తుందని ఒక మహిళ భావిస్తుంది. అలా భావించినప్పుడు ఆమె తన పురుషుడిని మరింత విశ్వసిస్తుంది, ప్రేమిస్తుంది. తనను పురుషుడు ప్రేమిస్తున్నాడని భావించినప్పుడు మహిళ ఎలాంటి వ్యతిరేకత లేకుండా అతన్ని ప్రేమిస్తుంది. తాను ప్రేమించే మహిళ కోసం చిన్న చిన్న పనులు చేయటం అనేది పురుషునికి కూడా ఊరటనిస్తుంది. ఆ చిన్న చిన్న పనులు అతనిలోనూ ఆమెలోని వ్యతిరేకతల్ని రూపుమాపుతాయి. తనకు అవసరమైన శ్రద్ధాశక్తిని పొందుతున్నట్లు మహిళ భావిస్తుంది. కనుక పురుషుడు కూడా తనను తాను శక్తివంతునిగా, ప్రయోజకునిగా భావించడం మొదలు పెడతాడు. ఇద్దరు సంతృప్తి చెందుతారు. పురుషునికి ఏం కావాలంటే, మహిళ కోసం ఒక పురుషుడు ఇలా చిన్న చిన్న పనులు చేస్తూనే ఉండాలి అంటే అతను తన కోసం చేసిన ప్రతి చిన్న పనిని మహిళ గుర్తించి అభినందిస్తూ ఉండాలి. ఒక చిన్న చిరునవ్వు, కృతజ్ఞతా భావనల్ని తెలియజేసి చిన్న మాట ద్వారా ఆమె అతనిని అభినందించవచ్చు. అతను ఒక పాయింట్ సాధించాడని తెలియజేయవచ్చు. నిరంతరాయంగా ఇస్తూనే ఉండేందుకు పురుషునికి ఈ అభినందన, ప్రోత్సాహం ఎంతో అవసరం. తాను ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన అతనికి కలిగి తీరాలి. తన పట్ల జీవిత భాగస్వామి ఉదాసీనంగా వ్యవహరిస్తుందని భావించినప్పుడు
పురుషులు ఆమె కోసం శ్రమించడాన్ని మానుకుంటారు. అతను చేసిన ప్రతి పనిని తాను అభినందిస్తున్నానని జీవిత భాగస్వామికి మహిళ ప్రతిక్షణం తెలియజేస్తూ ఉండాలి. అయితే అతను తన త్యాగాల ఖజానాను ఆమె కోసం ఖాళీ చేసేశాడు. అంత మాత్రం చేత ఇక ప్రతిదీ సవ్యంగా ఉందని, అద్భుతంగా ఉందని ఒక మహిళ నటించవలసిన అవసరం లేదు. కానీ అతను తన త్యాగాల ఖజానాను ఖాళీ చేసేసిన విషయాన్ని తాను గమనిస్తున్నట్లు తెలియజేస్తూ థ్యాంక్స్ అని చెప్తే చాలు, క్రమేణా ఇద్దరి మధ్య ప్రేమ ప్రవాహం మొదలవుతుంది. మహిళను ఆమోదింపచేసేందుకు పురుషుడు ఏం చేయాలి అంటే, జీవిత భాగస్వామిని సంతృప్తిపరిచే దిశగా పురుషుడు తన శక్తులన్నింటినీ ఒకే ఒక అతిపెద్ద విషయం మీద కేంద్రీకరిస్తూ చిన్న విషయాలని అలక్ష్యం చేస్తున్నాడన్న అతని స్వాభావిక లక్షణాన్ని మహిళ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సత్యాన్ని ఆమోదించడం ద్వారా గాయపడటం నుంచి ఆమె కొంతవరకు విముక్తురాలవుతుంది. అతని నుంచి తను ఆశించింది లభించడం లేదన్న వ్యతిరేకతను పెంచుకోవటం కన్నా సమస్యను పరిష్కరించుకునేందుకు ఆమె అతనితో కలిసి నిర్మాణాత్మకంగా కృషి చేయాల్సి ఉంటుంది. తన కోసం అతను చిన్న చిన్న పనులు చేసినప్పుడు అవి తనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో, వాటిని తాను ఎంతగా అభినందిస్తుందో మహిళ పురుషునికి పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. తద్వారా అతను మరింత ఏకాగ్రతతో శ్రమించడానికి ఉద్రిక్తుడవుతాడు. అతను తన కోసం చిన్న చిన్న పనులు చేయడాన్ని మర్చిపోయినట్లయితే దానిని ప్రేమరాహిత్యంగా అర్థం చేసుకోకూడదని, మరేదో పెద్ద పని మీద దృష్టిని కేంద్రీకరించాడని ఆమె గుర్తుంచుకోవాలి. అతనితో పోట్లాడటం లేదా అతనిని శిక్షించడాన్ని మానివేసి అతని సహకారాన్ని కోరటం ద్వారా వ్యక్తిగతంగా అతను తన పట్ల బాధ్యత వహించేలా మహిళ పురుషుణ్ణి ప్రోత్సహించాలి. మరింత ప్రశంస, ప్రోత్సాహం లభించడం ద్వారా పెద్ద పెద్ద విషయాలతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడాన్ని పురుషుడు నెమ్మదిగా నేర్చుకుంటాడు. ఫలితంగా అతను మరింత విజయాన్ని సాధించి తీరాల్సిన అగత్యం నుంచి విముక్తుడై సేద తీరి భార్యతో, కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపటాన్ని ప్రారంభిస్తాడు. శక్తిని, ఏకాగ్రతను మళ్లీ కేంద్రీకృతం చేయటం. చిన్న చిన్న విషయాల మీద నా శక్తిని మళ్లీ కేంద్రీకరించడాన్ని నేను ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవటం నాకు గుర్తుంది. బోనీకి నాకు పెళ్లైన తొలి రోజుల్లో నేను ఒక పని పిశాచిలా ప్రవర్తించేవాడిని. పుస్తకాలు రాయడం, సదస్సుల్లో పాల్గొనడంతో పాటు వారానికి 50 గంటల పాటు నేను వైవాహిక సమస్యల మీద సలహాలు ఇస్తూ గడిపేవాడిని. పెళ్లైన తొలి రోజుల్లో నేను తనతో మరింత సమయాన్ని గడపాల్సిన అవసరం ఉందని నా భార్య నాకు పదే పదే గుర్తు చేసేది. ఒంటరిగా మిగిలిపోవటం, క్షోభకు గురికావటం వంటి తన మానసిక ఉద్వేగాలన్నింటినీ ఆమె నాతో పంచుకునేది. కొన్నిసార్లు ఆమె తన మానసిక ఉద్వేగాల్ని లేఖ రూపంలో నాతో పంచుకునేది. దీనిని మేము లవ్ లెటర్ అని పిలిచేవాళ్ళం. కోపం, విషాదం, భయం, విచారం వంటి ప్రతికూల ఉద్వేగాలతో కూడి ఉన్నప్పటికీ ఇది ప్రేమతోనే ముగిసేది. ఇలాంటి ప్రేమలేఖల ప్రాధాన్యం గురించి, వాటిని రాసే పద్ధతుల గురించి మనం 11వ అధ్యాయంలో తెలుసుకుందాం. నేను గంటల పర్యంతం నా పనిలోనే ఎలా గడుపుతున్నానో ఆమె తాను రాసిన ప్రేమలేఖలో వివరించింది. డియర్ జాన్, నేను నా ఉద్వేగాన్ని నీతో పంచుకోవడం కోసం ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నువ్వు ఏం చేయాలో చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్వేగాలు నువ్వు అర్థం చేసుకుంటే చాలునని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నువ్వు గంటల పర్యంతం పనిలోనే గడపటం నాకు కోపాన్ని తెప్పిస్తుంది. నా కోసం ఏమీ మిగిల్చుకోకుండా నువ్వు శూన్య హస్తాలతో ఇంటికి రావటం నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. నీతో కలిసి మరింత సమయాన్ని వెచ్చించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నాకన్నా నీ క్లయింట్ల మీద ఎక్కువ శ్రద్ధను చూపడం నన్ను బాధిస్తుంది. నువ్వు ఇంతగా అలసిపోవడాన్ని చూసి నేను దిగులు పడుతున్నాను. నువ్వు నాకు అందకుండా పోయావు. అసలు నాతో కలిసి ఇక నువ్వు ఎన్నటికీ గడపవేమోనని నేను భయపడుతున్నాను. జీవితంలో నేను మరో భారంగా మారిపోయానేమోనని నేను ఆందోళన చెందుతున్నాను. నేను విసిగిస్తున్నానా? నా ఉద్వేగాలు నీకంత ప్రధానమైనవి కావేమోనని నేను భయపడుతున్నాను. ఇదంతా నీకు కష్టాన్ని కలిగిస్తే నన్ను క్షమించు. నువ్వు ఎంతో శ్రమ పడుతున్నావని నాకు తెలుసు. నీ శ్రమను నేను అభినందిస్తున్నాను. ఐ లవ్ యూ, బోనీ. నిర్లక్ష్యానికి, ఆవేదనకు గురైన ఆమె ఉద్వేగాలను ఈ ఉత్తరం ద్వారా తెలుసుకున్నాను. నేను ఇదివరకటిలా ఆమెతో ఉండటం లేదని, తనకన్నా నేను నా క్లయింట్ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నానని నాకు అర్థమైంది. నా క్లయింట్ల కోసం నేను చెక్కు చెదరని ఏకాగ్రతతో పనిచేయడం వల్ల పూర్తిగా అలసిపోయి ఇంటికి చేరుకుంటున్నాను. నా భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాను. పురుషుడు అతిగా శ్రమిస్తే. నేను ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాను. ప్రేమ లేకపోవటం లేదా ఆమె పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల మాత్రం కాదు. ఆమెకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి మిగలనందువల్లే నేను తనను నిర్లక్ష్యం చేస్తున్నాను. ఆమెకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి మిగలనందువల్లే నేను తనని నిర్లక్ష్యం చేస్తున్నాను. ఆమెకు, కుటుంబానికి ఉన్నతమైన జీవిత ప్రమాణాలని అందించడం కోసం కష్టించి పనిచేయడానికి ఒక గొప్ప విషయంగా నేను భావించేవాడిని. కానీ అది సంకుచితమైన భావన. ఒక్కసారి ఆమె ఆవేదన నాకు అర్థమైన తర్వాత మా అనుబంధంలో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు నేను ఒక ఉపాయాన్ని కనిపెట్టాను. రోజుకు 8 మంది క్లయింట్లతో మాట్లాడటం కన్నా 7గురితో మాట్లాడటం మొదలుపెట్టాను. నా భార్యని 8వ క్లయింట్ గా ఊహించుకున్నాను. ప్రతి రాత్రి 1 గంట ముందుగానే ఇంటికి చేరుకునేవాడిని. నా భార్య అందరికన్నా ప్రధానమైన క్లయింట్ అన్నట్టుగా నేను నా మనసులో ఊహించుకునేవాడిని. ఒక క్లయింట్ కు అవసరమైన అంకితభావంతో కూడిన చెక్కుచెదరని ఏకాగ్రతని ఎలా అందిస్తానో అలాగే నా భార్య పట్ల కూడా శ్రద్ధ వహించడం మొదలుపెట్టాను. ఇంటికి రాగానే ఆమె కోసం చిన్న చిన్న పనులు చేసాగాను.
నా ఈ ఉపాయం సత్వరమే మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆమె మాత్రమే కాదు, నేను కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. తనకు కుటుంబానికి తగిన మార్గంలో సహకరించడం ద్వారా ఆమె ప్రేమను తిరిగి పొందిన భావన కలిగింది నాకు. ఆ భావనతో నేను అతి గొప్ప విజయం కోసం శ్రమించాల్సిన అగత్యం నుంచి క్రమేణా విముక్తుడినయ్యాను. ఇలా నేను నా వేగాన్ని తగ్గించుకోవడం వల్ల నా అనుబంధమే కాక నా పనితీరు కూడా ఎంతగా మెరుగుపడటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. కష్టించి పనిచేయాల్సిన అవసరం లేకుండానే మరిన్ని విజయాల్ని సాధించాను. నేను ఇంట గెలిచినప్పుడే బయట నా వృత్తిలో గెలవగలనన్న సత్యాన్ని గుర్తించాను. బయట ప్రపంచంలో మనం మన కృషి రంగంలో కష్టించి పనిచేయటం ఒక్కటే విజయానికి సరిపోదని నేను అర్థం చేసుకున్నాను. ఇతరులతో నా సామర్థ్యం పట్ల నమ్మకాన్ని కలిగించటం మీద కూడా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. నా కుటుంబం నన్ను ప్రేమిస్తుందని భావించిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం క్రమేణా వృద్ధి చెందటమే కాకుండా ఇతరులు నన్ను మరింతగా విశ్వసించి అభినందించడం కూడా మొదలైంది. మహిళ ఎలా సహకరిస్తుందంటే, ఈ మొత్తం మార్పులో బోని నాకు అందించిన సహకారం ప్రధాన భూమికను పోషించింది. నిజాయితీగా ఆమె తన ఉద్వేగాలను నాతో పంచుకోవడంతో పాటు నేను తన కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని గట్టిగా పట్టుబట్టింది. అలా తన కోసం కొన్ని పనులు చేసిన తర్వాత ఆమె నన్ను ఎంతగానో ప్రశంసించింది. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఇలా ప్రేమను పొందటం ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు క్రమేణా అర్థమవసాగింది. ప్రేమను పొందటం కోసం సాహసాలను ఒడిగట్టాలన్న భారం నుంచి నేను మానసికంగా విముక్తుడయ్యాను. ఇది నిజంగా నాకు కలిగిన జ్ఞానోదయం. మహిళల పాయింట్లను ఇవ్వటం మొదలు పెడితే జీవితంలో పెద్ద పెద్ద విషయాలతో పాటు అతి చిన్న చిన్న విషయాలను కూడా అభినందించే ప్రత్యేక సామర్థ్యం ఒక మహిళకు తప్పనిసరిగా ఉంటుంది. ఇది పురుషులకు ఒక ఆశీర్వాదం. గొప్ప గొప్ప విజయాలు సాధించాలన్న తపన పురుషుల్లో ఉంటుంది. అతి గొప్ప సాహసాలు చేయడం ద్వారా మాత్రమే ప్రేమకు అర్హతను సాధించగలమని వాళ్ళు నమ్ముతుంటారు. పురుషులు తమ హృదయపు లోతుల్లో ఇతరుల నుంచి ప్రేమ ఆరాధనల కోసం ఆకర్షిస్తూ ఉంటారు. గొప్ప విజయాలు సాధించనక్కర్లేకుండానే తమకు అవసరమైన ప్రేమను ఆరాధనను పొందవచ్చునని పురుషులకు తెలియదు. విజయానికి సంబంధించిన వ్యసనం నుంచి పురుషుడిని బయటపడేసే సామర్థ్యం ఒక మహిళకు ఉంటుంది. అతను చేసిన చిన్న చిన్న పనుల్ని అభినందించడం ద్వారా ఆమె ఈ విషయంలో విజయాన్ని సాధిస్తుంది. కానీ ఇది పురుషునికి ఎంత అవసరమో అర్థం చేసుకోకుంటే మహిళ తన అభినందనలు వ్యక్తం చేయలేదు. అప్పుడు అభినందనల స్థానంలో ఆమె వ్యతిరేకతకు దారితీస్తుంది. వ్యతిరేకత అనే జ్వరానికి విరుగుడు. చిన్న చిన్న విషయాలను అభినందించడం అనేది మహిళల స్వాభావిక లక్షణం. తాను సాధిస్తున్న పాయింట్ల కన్నా అతను తక్కువ పాయింట్లు సాధిస్తున్నాడన్న భావన కలిగినప్పుడు లేదా అభినందనల్ని అందుకోవటం పురుషునికి మానసిక అవసరం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మహిళ చిన్న విషయాన్ని అభినందించలేదు. ఎప్పుడైతే మహిళ తన నిర్లక్ష్యానికి గురవుతుందని, ప్రేమకు నోచుకోవటం లేదని భావిస్తుందో అప్పుడు అతను తన కోసం చేసిన పనుల్ని అభినందించే శక్తిని అప్రయత్నంగానే పోగొట్టుకుంటుంది. అతనిని అభినందించడం ఆమెకు కష్టమవుతుంది. అతను ఇచ్చిన దానికన్నా తాను ఎక్కువ త్యాగం చేశానన్న భావన ఆమెలో వ్యతిరేకతను పాదుకొలుపుతుంది. చిన్న విషయాలను అభినందించడంలో ఆమె సామర్థ్యానికి ఈ వ్యతిరేకతే గొడ్డలు పెట్టవుతుంది. జలుబు లేదా జ్వరం లాగా వ్యతిరేకత కూడా ఒక రుగ్మతే. వ్యతిరేకత అనే ఈ జబ్బుతో మహిళ బాధపడుతున్నప్పుడు పురుషుడు తన కోసం చేసిన ఏ త్యాగాన్ని ఆమె అర్థం చేసుకోలేదు. ప్రేమకు సంబంధించిన లెక్కల్లో స్త్రీకి సొంత శైలి ఉంటుంది. ఆ శైలి ప్రకారం తాను అతని కోసం ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని పాయింట్లను సాధించాలన్న భావనలో ఆమె ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ తాలూకు లెక్కల్లో పురుషుడు 10 పాయింట్లు, తాను 40 పాయింట్లు సాధించినట్లు మహిళ భావిస్తుందో అప్పుడు ఆమెలో వ్యతిరేకత తీవ్రమవుతుంది. తాను పొందవలసిన దానికన్నా ఎక్కువగానే పోగొట్టుకున్నానన్న భావన చోటు చేసుకున్నప్పుడు మహిళలో అనూహ్యమైన మార్పు సంభవిస్తుంది. అప్రయత్నంగానే ఆమె తన 40 పాయింట్ల నుంచి అతను సాధించిన 10 పాయింట్లను తీసేస్తుంది. చివరికి తమ అనుబంధం 30 పాయింట్ల స్థాయి నుంచి 0 స్థాయికి పడిపోతుందని నిర్ధారిస్తుంది. ఇది గణిత శాస్త్ర ప్రకారం అర్థం చేసుకోదగినది, కానీ వాస్తవంగా సత్ఫలితాలనివ్వదు. ఎప్పుడైతే ఆమె తన స్కోర్ నుంచి అతని స్కోర్ని తీసివేస్తుందో అప్పుడు అతను 0 స్థాయికి పడిపోతాడు. నిజానికి అతను 0 కాదు, అతను ఇచ్చింది 0 కాదు, అతను 10 పాయింట్లు ఇచ్చాడు. అయితే అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆమె కళ్ళల్లో లేదా స్వరంలో ఉదాసీనత వ్యక్తమవుతుంది. ఆ ఉదాసీనత అతను ఒక పెద్ద 0 అని మాత్రమే చెబుతుంది. అతను తన కోసం అంతవరకు చేసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అతను ఏమి ఇవ్వనట్టే ఆమె ప్రవర్తిస్తుంది. కానీ అతను 10 పాయింట్లు ఇచ్చాడు. తనకు దక్కవలసిన ప్రేమ దక్కలేదన్న భావనే ఇలా ఒక మహిళ దృష్టిలో పురుషుడి పాయింట్లను తగ్గించి వేస్తుంది. ఈ అసమానమైన స్కోరు అతనికి తాను ప్రధానం కాదన్న భావనలోకి ఆమె నెడుతుంది. ప్రేమరాహిత్యంలో బాధపడుతున్నందువల్ల అతనికి న్యాయంగా ఇవ్వవలసిన 10 పాయింట్ల స్కోరును కూడా ఇవ్వడానికి ఆమె నిరాకరిస్తుంది. 10 పాయింట్లు సాధించినప్పటికీ అతనిని ఆమె అభినందించలేదు. నిజానికి ఇది అన్యాయమే, అయినప్పటికీ అనివార్యం కూడా. ఒక అనుబంధంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పురుషుడు తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయని భావించి మరింతగా ఇచ్చే స్ఫూర్తిని కోల్పోతాడు. అతనికి కూడా వ్యతిరేకత అనే జబ్బు పట్టుకుంటుంది. ఆమె ఇప్పటికే వ్యతిరేకతతో మగ్గుతూ ఉంటుంది. కాబట్టి పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది.
వ్యతిరేకత అనే జ్వరం ఆమెను అధ్వాన స్థితికి చేరుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేయాలంటే, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఇరుపక్షాల సహిష్ణుతతో పరిస్థితి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అభినందనలు పొందాల్సిన అవసరం అతనికి ఉన్నట్టే సహకారాన్ని పొందాల్సిన అవసరం ఆమెకు ఉంటుంది. అలా కాని పక్షంలో వారి రుగ్మత మరింత తీవ్రమవుతుంది. వ్యతిరేకత అనే ఈ సమస్యకు ఆమె బాధ్యత వహించడమే సరైన పరిష్కారం. అలవిమాలిన త్యాగాలు చేయటం ద్వారా ఇద్దరి మధ్య అసమానమైన స్కోరుకు తానే ద్వారాలు తెరిచానని, అలా చేయటం ద్వారా సమస్యకు తాను కారకురాలనయ్యానని ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనకు జ్వరం జలుబు చేసినట్టుగా ఊహించుకుని ఆమె కొంత విశ్రాంతి తీసుకోవాలి. సంబంధాన్ని కాపాడుకోవటానికి పెద్ద పెద్ద త్యాగాలు చేయకుండా ఆమె కాసింత విశ్రమించాలి. తనకు తాను ఉత్తేజపరుచుకోవాలి. జీవిత భాగస్వామి తన పట్ల మరింత శ్రద్ధాశక్తులను ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి. వ్యతిరేకతకు గురైనప్పుడు ఒక మహిళ జీవిత భాగస్వామి తనకు సహకరించే అవకాశాన్ని సాధారణంగా నిరాకరిస్తుంటుంది. సహకరించేందుకు అతను ప్రయత్నిస్తే ఆ ప్రయత్నానికి తక్కువ విలువ కడుతూ అతనికి ఆమె మరో సున్నాను బహుకరిస్తుంది. అతని సహకారానికి ఆమె తలుపులు మూసేస్తుంది. అలవిమాలిన త్యాగాలకు పాల్పడుతున్నందుకు బాధ్యత వహిస్తూ సమస్యకు కారణమని అతని నిందించడాన్ని మానివేయటం ద్వారా ఆమె ఒక కొత్త స్కోరు పద్ధతికి ద్వారాలను తెరవవచ్చు. ఈ కొత్త అవగాహనతో ఆమె అతనికి మరో అవకాశాన్ని ఇవ్వవచ్చు, పరిస్థితిని మెరుగుపరచవచ్చు. అతను ఏం చెయ్యాలంటే, ఎప్పుడైతే ఒక పురుషుడు తనకు లభించాల్సిన గుర్తింపు ప్రశంస లభించడం లేదని భావిస్తాడో అప్పుడు అతను సహకరించడాన్ని పూర్తిగా మానివేస్తాడు. ఆమె వ్యతిరేకత అనే రుగ్మతకు లోనే ఉన్నప్పుడు తన సహకారాన్ని గుర్తించి మరిన్ని పాయింట్లు ఇవ్వటం, అభినందించడం, ఆమెకు కష్టసాధ్యమైన సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పురుషుడు ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఆమె పట్ల తనలో మొదలైన వ్యతిరేకత నుంచి బయటపడాలి అంటే పురుషుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తాను ఏదైనా ఇచ్చే ముందు పురుషుని నుంచి మహిళకు ఆశించింది లభించాలి. ఆమె నుంచి ఏదైనా పొందాలని ఆశిస్తే అంతకంటే ముందు తానే ఆమెకు ఇవ్వవలసి ఉంటుందన్న విషయాన్ని పురుషుడు గ్రహించాలి. తన ప్రేమను, అనురాగాన్ని చిన్న చిన్న పనుల ద్వారా వ్యక్తీకరిస్తూ ఉన్నట్లయితే అతనికి ఈ విషయం నిరంతరాయంగా గుర్తుంటుంది. అలా ఆమె కోసం చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల్ని ఆమె వెంటనే ప్రశంసించాలని పురుషుడు ఆశించకూడదు. తన సహకారాన్ని గుర్తించడానికి స్త్రీకి కొంత వ్యవధి అవసరమని అతను తెలుసుకోవాలి. ఆమెకు అవసరమైన చిన్న చిన్న పనులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఆమెలో తన పట్ల వ్యతిరేకత అనే జ్వరం చోటు చేసుకుందని అంగీకరిస్తూ అందుకు బాధ్యతను పురుషుడు స్వీకరిస్తే అది ఇద్దరి మధ్య వ్యతిరేకతను తగ్గించడానికి సహకరిస్తుంది. ఆమె తన జ్వరం నుంచి కోలుకుని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యేంత వరకు ప్రతిఫలాన్ని ఆశించకుండా స్త్రీతో వ్యవహరించడానికి పురుషునికి ఈ పరిజ్ఞానం తోడ్పడుతుంది. అలాగే సమస్యను తాను పరిష్కరించగలనన్న నమ్మకం కూడా ఆమె పట్ల తనలో వ్యతిరేకత పెరగకుండా పురుషుడిని కాపాడుతుంది. ఇవ్వడాన్ని అతను నిరంతరం కొనసాగిస్తూ ఇవ్వడానికి ఆమె కొంత విరామం ఇచ్చి అతని నుంచి ప్రేమను, సహకారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెడితే ఇద్దరి మధ్య సమతౌల్యం నెలకొంటుంది. పురుషుడు ఎందుకు తక్కువగా ఇస్తాడు అంటే, ఒక పురుషుడికి సహజంగానే తక్కువగా ఇచ్చి ఎక్కువగా ఆశించే గుణం ఉంటుంది. అందువల్లే అనుబంధాల్లో పురుషులు అతి తక్కువ అనురాగాన్ని, శ్రద్ధను ప్రదర్శిస్తూ ఉంటారు. బహుశా ఇది మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. తమ జీవిత భాగస్వామి తొలినాళ్లలో తమను ఎంతగానో ప్రేమించేవాడని, క్రమేణా అతనికి తమ మీద ప్రేమ తగ్గిపోతుందని స్త్రీలు సాధారణంగా ఫిర్యాదు చేస్తుంటారు. ఇది పురుషులకు కూడా అనుభవంలోకి వచ్చేదే. ప్రేమలో పడిన తొలినాళ్లలో స్త్రీలు పురుషుడిని ఎంతగానో ప్రేమిస్తూ అభినందిస్తూ ఉంటారు. కానీ క్రమేణా వారిలో పురుషుల పట్ల వ్యతిరేకత పెరిగి వారి నుంచి ఎక్కువగా ఆశించడాన్ని ప్రారంభిస్తారు. స్త్రీ పురుషులు ప్రేమలో పాయింట్లను భిన్నమైన శైలిలో సాధిస్తుంటారు. ఈ శైలిని అర్థం చేసుకున్నట్లయితే స్త్రీ పురుషులు ప్రవర్తనలోని వ్యత్యాసాలకు సంబంధించిన మర్మం బోధపడుతుంది. పురుషుడు ప్రేమించడాన్ని, ఇవ్వడాన్ని మానివేసేందుకు దారి తీసే 5 ప్రధాన కారణాలు ఇలా ఉంటాయి. నెంబర్ 1, తాము నిజాయితీగా ఉన్నామని కుజగ్రహవాసులు భావిస్తూ ఉంటారు. పనిచేసే చోట ఒక పురుషుడు తన శక్తియుక్తులన్నింటినీ పని మీదే కేంద్రీకరిస్తాడు. అప్పుడు అతను తాను 50 పాయింట్లను సాధించానని భావిస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి విశ్రమిస్తాడు. అప్పుడు మిగిలిన 50 పాయింట్లు సాధించే బాధ్యత తన భార్యదేనని భావిస్తాడు. ఆమె ఆ 50 పాయింట్లు సాధించేంత వరకు ఎదురు చూస్తాడు. కానీ ఆమెకు సంబంధించినంత వరకు అతను సాధించింది 1 పాయింటే. అయితే తాను ఇదివరకే ఎక్కువగా ఇచ్చేశాడు కాబట్టి ఇక ఇవ్వవలసిన అవసరం లేదని భావిస్తూ అతను ఇవ్వడాన్ని మానుకుంటాడు. ఈ ధోరణి న్యాయమైనదేనని, ప్రేమాస్పదమైనదేనని అతను భావిస్తూ ఉంటాడు. తాను ఇచ్చిన దానితో సరి సమానమైన స్కోరును, అంటే 50 పాయింట్లను సాధించే వీలును అతను ఆమెకు కల్పిస్తాడు. ఆఫీసులో తాను పడే శ్రమంతా కేవలం 1 పాయింట్ను మాత్రమే సాధించి పెడుతుందని అతను తెలుసుకోలేడు. న్యాయాన్యాయాలకు సంబంధించి అతను అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇవ్వాలి అంటే పురుషుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రేమ కానుకకు స్త్రీలు 1 పాయింట్ మాత్రమే ఇస్తారన్న విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని అతను గౌరవించాలి.
ఈ సూత్రం స్త్రీ పురుషులకు సంబంధించి భిన్నమైన వాస్తవిక ధోరణిని కలిగి ఉంటుంది. అవి ఏమిటంటే, పురుషులకు ఒక మహిళ పెద్ద విషయాలకు చిన్న విషయాలకు కూడా ఒక పాయింట్ మాత్రమే ఇస్తుందన్న సంగతిని గుర్తుంచుకోండి. పెద్ద చిన్న అనే తేడాలతో నిమిత్తం లేకుండా ఆమె దృష్టిలో ప్రేమ కానుకల్ని అవసరంలోనూ విలువలతోనూ సమానమైనవి. వ్యతిరేకతల్ని నివారించేందుకు ఆమె కోసం చిన్న చిన్న పనులు కూడా చేయడాన్ని నేర్చుకోండి. ఇది పెద్ద మార్పుకు నాంది అవుతుంది. ప్రేమకు సంబంధించిన పెద్ద చిన్న వ్యక్తీకరణలన్నీ ఇబ్బడి ముబ్బడిగా లభిస్తే తప్ప ఒక స్త్రీ సంతృప్తి చెందాలని ఆశించకండి. ఇక స్త్రీలకు పురుషులు కుజగ్రహం నుంచి వచ్చారని చిన్న చిన్న పనులు చేసేందుకు వాళ్ళు స్వతహాగా చొరవ తీసుకోరని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ప్రేమించలేకపోవటం వల్లనే వాళ్ళు మీరు తక్కువ ప్రేమను పంచుతున్నారని భావించకండి. తమ వంతును తాము ఇదివరకే ఇచ్చేసామన్న భావన వల్లే వాళ్ళు తక్కువగా ఇస్తారు. దానిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మరింతగా వారి సహకారాన్ని ఆశించడం ద్వారా వారిని మరిన్ని త్యాగాలు చేసేందుకు ప్రోత్సహించవచ్చు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప, లేదా మీ ఇద్దరి మధ్య స్కోర్ ఇంకా అడగాల్సిన అవసరాన్ని సూచిస్తే తప్ప అతని సహకారాన్ని మీరు కోరవద్దు. సహకరించాలని అతన్ని ఒత్తిడి చేయకండి. మీకు సహకరించాలని అతడు ఎల్లవెల్ల కోరుకుంటాడని నమ్మండి. అతనికి చిన్న ప్రోత్సాహం కూడా అవసరమై ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతన్ని విశ్వసించండి. నెంబర్ 2, షరతులు లేని ప్రేమనే శుక్రగ్రహ వాసులు ఆశిస్తారు. ఒక మహిళ తాను ఇవ్వగలిగినంత ఇస్తుంది. అదే సమయంలో తన దగ్గర ప్రేమ ఖజానా ఖాళీ అయిపోయిందని తెలుసుకున్నప్పుడు మాత్రమే తాను తక్కువగా పొందానని ఆమె గుర్తిస్తుంది. ఇవ్వడానికి పొందడానికి సంబంధించిన స్కోర్ను లెక్కగట్టడంలో మహిళలు పురుషుల్లాగా వ్యవహరించరు. స్త్రీలు యథేచ్ఛగా త్యాగాలు చేస్తారు. పురుషులు కూడా అలాగే చేయాలని కోరుకుంటారు. కానీ ఈ విషయంలో పురుషుల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుందని మనం ఇంతకు మునిపే తెలుసుకున్నాం. తాను సాధించాల్సిన స్కోరు సాధించేశానని, జీవిత భాగస్వామి ఇచ్చిన దానితో పోలిస్తే తానే ఎక్కువ ఇచ్చానని భావించేంత వరకు ఒక పురుషుడు యథేచ్ఛగా త్యాగాలు చేస్తాడు. ఒకసారి తాను నిర్దిష్టమైన స్కోర్ను సాధించేశానని భావించిన వెంటనే అతను ఇవ్వడాన్ని మానుకుంటాడు. సాధారణంగా పురుషుడు ఎంతో ఇస్తాడు, తర్వాత ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని కోరుకుంటూ కూర్చుంటాడు. పురుషుని కోసం ఒక మహిళ త్యాగం చేస్తూ ఆ త్యాగంలో సంతోషాన్ని అనుభూతిచ్చినప్పుడు ఆమె తనతో సరిసమానంగా పోటీ పడుతుందని, తాను మరిన్ని పాయింట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని పురుషుడు భావిస్తాడు. సాధారణంగా తాను తక్కువగా ఇచ్చాననే విషయాన్ని పురుషుడు అంగీకరించడు. అతనికి సంబంధించినంత వరకు స్కోర్ను సాధించడంలో ఆమె కన్నా తానే ముందుండాలని భావించిన తరువాత ఇక అతను ఇవ్వడాన్ని ఆపేస్తాడు. తాను ఇదివరకే ఎక్కువగా ఇచ్చానని పురుషుడు భావిస్తున్న సమయంలో అతను ఇవ్వవలసిన అవసరం ఇంకా ఉన్నదని తెలుసుకున్నప్పుడు ఇక అతను ఏమిచ్చినా దాన్ని అన్యమనస్కంగానే ఇస్తాడు. అతని ముఖంలో నవ్వు మాయమవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక మహిళ ఎల్లవేళలా చిరునవ్వుతో యథేచ్ఛగా త్యాగాలు చేయడాన్ని కొనసాగిస్తే తమ మధ్య స్కోరు సరిసమానంగానే ఉన్నదని పురుషుడు భావిస్తాడు. కానీ ఇద్దరి మధ్య స్కోరు 30 నుంచి 0 పాయింట్లు ఉన్నప్పుడు కూడా శుక్రగ్రహ వాసులు సంతోషంగానే త్యాగాలు చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అతను అర్థం చేసుకోలేడు. ఇది కూడా స్త్రీ పురుషుల విషయంలో భిన్నంగానే ఉంటుంది. పురుషులకు ఒక మహిళ నవ్వుతూ త్యాగాలు చేస్తున్నప్పుడు ఆమె మీతో సరిసమానమైన స్కోర్ను కొనసాగిస్తుందని మీరు అర్థం చేసుకోకూడదు. ఈ విషయాన్ని మీరు సదా గుర్తుంచుకోవాలి. స్త్రీలకు ఎప్పుడైతే మీరు యథేచ్ఛగా త్యాగాలు చేస్తుంటారో అప్పుడు స్కోర్ సరిసమానంగా ఉందన్న భావన మీరే అతనికి కలిగించారనమాట. ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు అతని నుంచి ఎక్కువ ఆశిస్తున్నట్లయితే ఇవ్వడాన్ని నెమ్మదిగా మానివేయండి. మీకోసం చిన్న చిన్న పనులు చేసి పెట్టే అవకాశాన్ని అతనికి ఇవ్వండి. చిన్న చిన్న విషయాల్లో అతని సహకారాన్ని ఆశించడం ద్వారా అతను మీకోసం మరింతగా చేసే విధంగా అతనికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. అతనిని అభినందించండి. నెంబర్ 3, కుజగ్రహ వాసులు అడిగినప్పుడే ఇస్తారు. స్వాలంబనను కలిగి ఉండడాన్ని కుజగ్రహ వాసులు గర్వకారణంగా భావిస్తారు. తప్పనిసరిగా అవసరమైతే తప్ప వారు ఇతరుల సహాయాన్ని కోరరు. అడగకుండా సహాయాన్ని అందించడం అనేది కుజగ్రహం మీద అనాగరికతకు చిహ్నం. అయితే శుక్రగ్రహం మీద పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సహాయాన్ని అందించాలన్నా ఆపుకోలేని ఆతురత శుక్రగ్రహ వాసులకు ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఏ మార్గంలోనైనా ఇవ్వగలిగిందంతా ఇస్తారు. ఎదుటివారు తమను అడగాలని కోరుకోరు. సహాయాన్ని అందించేంత వరకు వాళ్ళు ఎదురు చూడరు. ఒక వ్యక్తిని ఎంత తీవ్రంగా ప్రేమిస్తే అంతే గొప్పగా వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు. ఒక పురుషుడు సహకరించకుండా మానివేసినప్పుడు అతను తనను ప్రేమించటం లేదని మహిళ భావిస్తుంది. అతని సహకారాన్ని ప్రత్యక్షంగా కోరకుండా దాన్ని అతనే అందించేంత వరకు ఆమె ఎదురు చూస్తూ అతనికి పరీక్ష పెడుతుంది. ఎప్పుడైతే పురుషుడు చేయూతనివ్వడో అప్పుడు ఆమె అతని మీద వ్యతిరేకతని పెంచుకుంటుంది. అయితే తానే సహాయాన్ని అందించాలని అతను ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలుసుకోలేదు. స్కోర్ను సరిసమానంగా ఉంచడం అనేది పురుషునికి ప్రధానమని మనం తెలుసుకున్నాం కదా. అనుబంధంలో తాను చేయవలసిన త్యాగాలన్నీ చేసేశానని పురుషుడు భావించినప్పుడు అతను స్వాభావికంగానే ఎదుటి వ్యక్తి నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తాడు. పొందటానికి తాను అన్ని విధాల అర్హుడినని భావిస్తూ మరింతగా అడుగుతూ ఉంటాడు.
అయితే పురుషుడు ఇవ్వడాన్ని ఎప్పుడైతే తగ్గిస్తాడో అప్పుడు మరింతగా ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేడు. సహకారాన్ని ఆశించటం అనేది అతని స్వభావం కాదు. మరింత సహకారాన్ని అందించేందుకు మార్గాల్ని వెతకడంలో భాగంగానే అతను సహాయాన్ని కోరుతుంటాడు. ఎప్పుడైతే ఒక మహిళ సహకారాన్ని ఆశించడం మానివేస్తుందో అప్పుడు ఆమె తనతో సరిసమానమైన స్కోర్ను సాధించిందని పురుషుడు పొరపాటుగా అర్థం చేసుకుంటాడు, లేదా తాను మరింతగా ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తాడు. కానీ అతను తనంత తానే సహకారాన్ని అందివ్వాలని ఆమె కోరుకుంటుందని, అందుకోసం ఆమె ఎదురు చూస్తుందని అతను తెలుసుకోలేడు. ఈ సూత్రం కూడా స్త్రీ పురుషుల విషయంలో భిన్నమైన వాస్తవిక ధోరణుల్ని కలిగి ఉంటుంది. స్త్రీలకైతే మీకోసం మరిన్ని త్యాగాల్ని ఎప్పుడు ఎలా చేయాలన్న విషయంలో ఒక పురుషుడికి ఎల్లవేళలా మార్గదర్శకత్వం అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తి సహకారాన్ని తనకు తానుగా కోరేంత వరకు అతను వేచి ఉంటాడు. ఆమె అతని సహకారాన్ని మరింతగా కోరుకోవడం లేదా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పడం అన్నవి అతనికి అవసరమైన ప్రతిస్పందనలు. ఆ ప్రతిస్పందనలు లభిస్తే కాని అతను కార్యోన్ముఖుడు కాలేడు. దాంతో పాటు ఆమె అడిగితే తప్ప ఏమివ్వాలో పురుషునికి తెలియదు. ఈ విషయంలో చాలా మంది పురుషులు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఒకవేళ తాను ఇచ్చింది చాలా తక్కువేనని తెలిసినప్పటికీ ఆమె సహకారం కోసం స్పష్టంగా అడగాలి. చిన్న చిన్న పనుల ద్వారా తనకు సహకరించమని మహిళ పురుషుడిని కోరాలి. అలా కోరుకుంటే అతను తన శక్తియుక్తులన్నింటినీ పెద్ద పెద్ద పనుల మీద, గొప్ప గొప్ప విజయాల మీద, మరింత ధనార్జన మీద కేంద్రీకరిస్తాడు. ఆమె ప్రేమను పొందటానికి అవి అవసరమని అతను భావించడం వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక పురుషులకైతే సహకారం కోసం మహిళ తనంత తానుగా కోరుకోదని, అది ఆమె స్వభావం అని గుర్తించండి. స్వయంగా ఆమె సహాయాన్ని కోరుకోదు. మీరు తనను ప్రేమిస్తున్నట్లయితే మీరే స్వయంగా సహకారాన్ని అందిస్తారని, దానిని తాను అందించవలసిన అవసరం లేదని ఆమె భావిస్తుంది. చిన్న చిన్న పనులు చేసి పెట్టడం ద్వారా ఆమెకు సహకరించడాన్ని అభ్యసించండి. నంబర్ 4, అసమానమైన స్కోర్ ఉన్నప్పుడు కూడా శుక్రగ్రహవాసులు త్యాగానికి వెనుకాడరు. తాము మరింత సహకారాన్ని ఆశించినప్పుడు తమిద్దరి మధ్య స్కోరు అసమానంగా ఉన్నప్పటికీ, అంటే తానే ఎక్కువ త్యాగాలు చేసినప్పటికీ మరిన్ని త్యాగాలు చేయడానికి మహిళ సిద్ధమవుతుందన్న విషయాన్ని పురుషులు అర్థం చేసుకోలేరు. తన పురుషునికి సహకరించగలిగిన సామర్థ్యం ఉన్నంత వరకు శుక్రగ్రహవాసులు సహకరిస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య సరిసమానమైన స్కోరు ఉండి తీరాలనే నిబంధన ఏది ఆమెకు ఉండదు. కాబట్టి ఆమె నుంచి అతిగా ఆశించుకున్న పురుషులు జాగ్రత్త పడాలి. తాను ఇచ్చిన దానికన్నా తక్కువగానే పొందాలన్న భావన మహిళలకు కలిగిన తర్వాత మీరు తనకు అవసరమైన సహకారాన్ని అందించటం లేదని ఆమె మీ మీద విముఖతను పెంచుకుంటుంది. తమ అవసరాలని, కోరికల్ని ఆమె అంగీకరిస్తున్నంత వరకు ఆమెకు అవసరమైనదంతా లభిస్తూనే ఉన్నదని పురుషులు పొరపాటుగా అర్థం చేసుకుంటారు. స్కోర్ సమానంగా లేనప్పుడు కూడా అది సమానంగానే ఉందని అతను పొరపడతాడు. మా పెళ్లైన మొదటి 2 ఏళ్లలో నా భార్యను వారానికి ఒకసారి నేను సినిమాకి తీసుకెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఆమె నా మీద కోపం తెచ్చుకుని, నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావో దాన్నే మనం చేస్తుంటాం, నేనేం చేయాలని కోరుకుంటున్నానో దాన్ని మాత్రం ఎన్నడూ చేయం అంటూ నా మీద విరుచుకుపడింది. నేను ఆశ్చర్యపోయాను. ఆమె అంగీకరించినంత కాలం నాలాగే ఆమె కూడా దీన్ని సంతోషంగానే ఆమోదిస్తుందని నేను భావించేవాడిని. నాలాగే ఆమె కూడా సినిమాలకు వెళ్లడాన్ని ఇష్టపడుతుందని అనుకునేవాడిని. తనకు సంగీత కచేరీకి వెళ్లాలని ఉందని, నాటకాలకు వెళ్లాలని ఉందని ఆమె అడపాదడపా అంటూ ఉండేది. ఎప్పుడైనా మేము ఏదైనా నాటకశాల మీదుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆమె ఆ నాటకం తమాషాగా ఉంటుంది, మనం దాన్ని చూడాలి అని చెప్తూ ఉండేది. అయితే వారాంతంలో మనం ఫలానా సినిమాకి వెళ్దాం, అది చాలా బాగుందని అందరూ అంటున్నారు అని చెప్పేవాడిని. ఆమె వెంటనే సంతోషంగా సరే అని చెప్పేది. అయితే సినిమాకు వెళ్లడం అనే ప్రతిపాదనను నేను సంతోషించినట్టే ఆమె కూడా సంతోషిస్తుందని నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. నాతో కలిసి సినిమా చూడడం అంటే ఆమెకు ఇష్టం. ఆ సినిమా ఆమెకు కూడా నచ్చేది. కానీ నిజానికి ఆమె స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుకుంటుంది. ఆ కోరిక వల్లనే ఆమె తరచూ వాటి గురించి ప్రస్తావించేది. కానీ సినిమాకు వెళ్లాలన్న నా ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తున్నంత కాలం నన్ను సంతోషపెట్టేందుకు ఆమె తన కోరికల్ని బలి చేసుకుంటుందని నేను తెలుసుకోలేకపోయాను. ఈ సూత్రం కూడా స్త్రీ పురుషుల విషయంలో భిన్నమైన ధోరణులను కలిగి ఉంటుంది. పురుషులకైతే ఆమె మీ కోరికలను ఆమోదించడం అంటే మీ ఇద్దరి మధ్య స్కోర్ సరిసమానంగా ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోకూడదు. దీన్ని సదా గుర్తుంచుకోండి. ఆమెకు సంబంధించినందుకు మీ ఇద్దరి మధ్య స్కోర్ 20 నుంచి 0 పాయింట్లుగా ఉండవచ్చు. అయినప్పటికీ నేను తప్పనిసరిగా నీ బట్టల్ని దోబీకి వేస్తాను అని, లేదా సరే నీకోసం నేను ఈ ఫోన్ కాల్ చేస్తాను అని ఆమె సంతోషంగా చెప్పవచ్చు. కోరిందల్లా చేయటం అనేది మీ కోరికకు సంబంధించిందే తప్ప ఆమె కోరుకుంటుందో మాత్రమే కాదు. తాను ఏం చేయాలని కోరుకుంటుందో ఆమెను అడిగి తెలుసుకోండి. ఆమె ఇష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. తర్వాత ఆమెకు నచ్చిన చోటకి ఆమెను తీసుకువెళ్ళండి. ఇక స్త్రీలకైతే తను కోరినప్పుడల్లా ఆ కోరికల్ని మీరు అంగీకరిస్తున్నట్లయితే తాను ఎంతో చేసేసానని అతను భావిస్తాడు, లేదా మీ ఇద్దరి మధ్య స్కోరు సరిసమానంగా ఉందని అతను పొరపడతాడు.
ఈ విషయాన్ని మీరు ఎల్లవెల్లలా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువగా ఇస్తూ తక్కువగా పొందుతూ ఉంటే అతని కోరికల్ని అంగీకరించడాన్ని మానుకోండి. మీకోసం మరింతగా చేయాల్సిన అవసరం అతనికి ఉందని మృదువుగా చెప్పండి. నంబర్ 5. కుజగ్రహవాసులు పెనాల్టీ పాయింట్లను ఇస్తారు. తాము ఆశించిన ప్రేమ, సహకారం తమకు లభించడం లేదని భావించినప్పుడు పురుషులు పెనాల్టీ పాయింట్లను ఇస్తారని స్త్రీలకు తెలియదు. ఎప్పుడైతే మహిళ తన పట్ల విశ్వాసాన్ని కోల్పోయినట్లు లేదా తనను తిరస్కరిస్తున్నట్లు లేదా అసంతృప్తి చెందినట్లు ప్రవర్తిస్తుందో అప్పుడు పురుషుడు ఆమెకు మైనస్ లేదా జరిమానా పాయింట్లను ఇస్తాడు. ఉదాహరణకు, తాను ఆమె కోసం ఏదైనా చేసినప్పుడు ఆమె దానిని అభినందించకపోతే పురుషుడు బాధకు లోనవుతాడు లేదా ఆమె తనను ప్రేమించడం లేదని భావిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తాను ఇదివరకే సంపాదించుకున్నానని భావిస్తున్న పాయింట్లను అతను తిరిగి లాగేసుకుంటాడు. ఒకవేళ అతను ఆమెకు 10 పాయింట్లు ఇచ్చి ఉన్నట్లయితే ఆమె తనను బాధిస్తుందని భావించినప్పుడు పురుషుడు 10 పాయింట్లను వెనక్కి లాగేసుకుంటాడు. ఒకవేళ ఆమె తనను ఇంకా తీవ్రంగా బాధించిందని అతను భావిస్తే ఆమెకు -20 పాయింట్లను ఇస్తాడు. ఫలితంగా ఆమె ఆ నిమిషం వరకు 10 పాయింట్లను కలిగి ఉన్న మహిళ ఇప్పుడు వాటిని పోగొట్టుకోవటమే కాకుండా మరో 10 పాయింట్లు అతనికి బాకీ పడుతుంది. ఇదంతా ఒక మహిళకు గందరగోళంగా కనిపిస్తుంది. ఆమె అతనితో సమానంగా 30 పాయింట్లను సాధించినప్పటికీ అతనికి ఆగ్రహానికి కారణమైన ఒకే ఒక నిమిషంలో ఆ 30 పాయింట్లను ఆమె కోల్పోతుంది. వాటిని అతను వెనక్కి లాగేసుకుంటాడు. ఆమె తనకు బాకీ పడి ఉంది కాబట్టి ఇలా లాగేసుకోవటాన్ని అతను న్యాయమైన పనిగానే భావిస్తాడు. తాను నిజాయితీగా వ్యవహరించానని అనుకుంటాడు. గణిత శాస్త్ర ప్రకారం ఇదంతా సవ్యంగానే ఉన్నప్పటికీ జీవితంలో ఇది సవ్యమైనది కాదు. అనుబంధాలకు పెనాల్టీ పాయింట్లనేవి విధ్వంసకరమైనవి. వీటి వల్ల తన త్యాగానికి గుర్తింపు లేకుండా పోయిందని మహిళ భావిస్తుంది. పురుషుడు ఎంత త్యాగం చేసినా అది తక్కువే అవుతుంది. ఆమె ప్రతికూలంగా ప్రతిస్పందించిందని భావించినప్పుడు ఆమె అంతవరకు తనకు అందించిన సహకారాన్ని పురుషుడు తిరస్కరిస్తే తిరిగి ఆమెకు సహకరించాలన్న ఉత్సాహాన్ని అతను పోగొట్టుకుంటాడు. ఇది పునరావృతమైతే అతనికి ఇక సహకరించాలన్న ఆలోచనే రాదు. అతను స్తబ్దుడైపోతాడు. ఈ 5వ సూత్రం కూడా స్త్రీ పురుషుల విషయంలో భిన్నమైన ఆచరణాత్మక ధోరణులనే కలిగి ఉంటుంది. పురుషులకైతే పెనాల్టీ పాయింట్లు అన్నవి న్యాయమైనవి కావని, వాటి వల్ల సత్ఫలితాలు రావని గుర్తుంచుకోండి. తను మిమ్మల్ని ప్రేమించడం లేదని, నిందిస్తుందని లేదా బాధిస్తుందని మీరు భావించినప్పుడు ఆమె అంతవరకు మీకు అందించిన సహకారాన్ని, ప్రేమను గుర్తుకు తెచ్చుకోండి. ఆమె మీకోసం చేసిన దాన్నంతా తిరస్కరించడం కన్నా దానిని జ్ఞప్తికి తెచ్చుకోవటం మంచిది. ఆమెను శిక్షించడాన్ని మాని తన నుంచి సహకారాన్ని కోరుకోండి. ఆమె తప్పనిసరిగా సహకరిస్తుంది. మిమ్మల్ని తాను ఎంతగా బాధించిందో ఆమెకు గౌరవప్రదమైన మార్గంలో తెలియజెప్పండి. మిమ్మల్ని తను బాధించిందని ఆమెకు అర్థం చేయిస్తూ మీరు క్షమాపణలు చెప్పే అవకాశాన్ని ఆమెకు కల్పించండి. శిక్షించడం అనేది సత్ఫలితాన్ని ఇవ్వదు. మీకు అవసరమైన దాన్ని అందించే అవకాశాన్ని ఆమెకు కల్పించడం ద్వారా మీకు కూడా ఆనందం కలుగుతుంది. ఆమె శుక్రగ్రహవాసి అని, మీకేం కావాలో ఆమెకు తెలియదని, మిమ్మల్ని తాను ఎలా బాధించిందో కూడా ఆమెకు తెలియదని గుర్తుంచుకోండి. ఇక స్త్రీలకైతే పురుషులకు పెనాల్టీ పాయింట్లు ఇచ్చే అలవాటు ఉందని గుర్తుంచుకోండి. ఈ దురన్యాయం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు 2 మార్గాలు ఉన్నాయి. మీరు సాధించిన పాయింట్లను వెనక్కి లాగేసుకోవడం ద్వారా అతను తప్పు చేస్తున్నాడన్న విషయాన్ని గుర్తించడమే మొదటి మార్గం. అతని ప్రవర్తన మిమ్మల్ని ఎంతగా బాధించిందో తనకి ఒకానొక మర్యాదపూర్వకమైన పద్ధతిలో తెలియజెప్పండి. కష్టమైన లేదా ప్రతికూల ఉద్వేగాల్ని సవ్యంగా వ్యక్తం చేసే పద్ధతుల గురించి మనం తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం. తనకు ఆశించిన ప్రేమ లభించడం లేదన్న బాధ కలిగినప్పుడే అతను ఇలా పాయింట్లని వెనక్కి లాగేసుకుంటాడని, ఆశించిన ప్రేమ, సహకారం లభిస్తే వాటిని వెంటనే వెనక్కి ఇచ్చేస్తాడని మీరు తెలుసుకోవటమే 2వ మార్గం. అతను చేసిన చిన్న పనులకు కూడా మీ నుంచి మరింతగా ప్రేమ లభిస్తుందని అతను భావించే కొద్దీ పెనాల్టీ పాయింట్లు ఇవ్వాలన్న ఆలోచన అతనిలో క్రమంగా తగ్గిపోతుంది. అతనికి ప్రేమను అందించడంలో అనుసరించాల్సిన భిన్నమైన మార్గాల్ని అర్థం చేసుకోండి. అందువల్ల అతను బాధపడే అవకాశాలు తగ్గిపోతాయి. అతను ఎంతగా ఎలా బాధపడుతున్నాడో మీరు గుర్తించగలిగితే తనను బాధించినందుకు మీరు చింతిస్తున్న విషయాన్ని అతనికి తెలియజెప్పండి. ముఖ్యంగా అతను తనకు దక్కలేదని భావిస్తున్న ప్రేమను అతనికి అందించండి. తనకు ఆశించిన అభినందన లభించడం లేదని అతను భావిస్తే అతనిని అభినందించండి. తనను మీరు విశ్వసించడం లేదని అతను భావిస్తే అతనికి విశ్వాసాన్ని ఇవ్వండి. మీరు తనని కించపరుస్తున్నారని భావిస్తే అతని పట్ల మరింత ఆదరణను ప్రదర్శించండి. మీరు తన పట్ల అసంతృప్తిని కలిగి ఉన్నారని అతను భావిస్తే తనకు అవసరమైన గౌరవాన్ని, ఆమోదాన్ని మీరు అతనికి అందించండి. ఎప్పుడైతే పురుషుడు ఆశించిన ప్రేమ తనకు లభిస్తుందని భావిస్తాడో అప్పుడు అతను పెనాల్టీ పాయింట్లను ఇవ్వడాన్ని మానేస్తాడు. ఈ మొత్తం ప్రక్రియలో అతనికి బాధించిన కారణం ఏమిటో తెలుసుకోవటం అనేది అత్యంత కష్టమైన విషయం. పురుషుడు తన ఒంటరి గుహలోకి వెళ్లిపోయినప్పుడు తనను బాధించిన విషయం ఏమిటో అతనికి తెలియదు. ఒకసారి గుహ నుంచి బయటికి వచ్చిన తర్వాత సాధారణంగా అతను దాని గురించి మాట్లాడడం. ఇలాంటి పరిస్థితుల్లో అతని బాధకు కారణాలను మహిళ ఎలా తెలుసుకోగలదు? ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా పురుషులు ప్రేమను ఆశించే మార్గాలు ఎంత భిన్నంగా ఉంటాయో మీరు తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవటం అనేది ఒక శుభారంభం. ఇలాంటి అవకాశం మహిళలకు
ఇంతకు మునిపి అన్నాడు లేదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పరస్పర భావ వినిమయం మీద ఒక మహిళ ఆధారపడవచ్చు. గౌరవప్రదమైన పద్ధతిలో మహిళ తన జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుతూ ఉద్వేగాలను ఎంతగా పంచుకుంటే పురుషుడు అంతగా మనసు విప్పి మాట్లాడతాడని, తన బాధను జీవిత భాగస్వామితో పంచుకుంటాడని నేను ఇదివరకు చెప్పాను కదా. పురుషుడు పాయింట్లు ఇచ్చే పద్ధతి. ప్రేమకు సంబంధించిన స్కోర్లో పాయింట్లు ఇచ్చేందుకు పురుషులు స్త్రీల కన్నా భిన్నమైన పద్ధతిని అనుసరిస్తారు. తన కోసం పురుషుడు చేసిన ప్రతి పనిని మహిళ అభినందించిన ప్రతిసారి అతను తనకు అవసరమైన ప్రేమను పొందానని భావిస్తాడు. ఆమెకు ఒక పాయింట్ ను బహుకరిస్తాడు. సంబంధంలో జీవిత భాగస్వాములిద్దరి మధ్య సమానమైన స్కోరుకు సంబంధించి పురుషుడికి అవసరమైంది ప్రేమ ఒక్కటే. తమలోని ప్రేమించే శక్తి మహిళలు అర్థం చేసుకోలేరు. అవసరమైన దానికన్నా పురుషునికి కోసం మరింతగా త్యాగాలు చేయడం ద్వారా అతని ప్రేమను పొందేందుకు స్త్రీలు అనవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పురుషుడు తన కోసం మరింతగా చిన్న చిన్న పనులు చేసి పెట్టేంత వరకు ఒక మహిళ అతను తన కోసం చేసిన పెద్ద పెద్ద సాహసాలను అభినందించలేదు. తన పట్ల అతను శ్రద్ధ వహిస్తున్నాడని, అతను తనను అర్థం చేసుకుని గౌరవిస్తున్నాడని భావించాలి అంటే ఆమె ప్రాథమిక అవసరాలన్నింటినీ అతను చిన్న చిన్న పనులు చేయడం ద్వారా సంతృప్తిపరచవలసి ఉంటుంది. తన ప్రవర్తన పట్ల స్త్రీ నుంచి లభించే ప్రేమాస్పదమైన ప్రతిస్పందనే పురుషునికి ప్రేమను అందించే ప్రధాన వనరు. అతని మనసులో కూడా ఒక ప్రేమ కాసారం ఉంటుంది. కానీ తన కోసం ఆమె చేసిన త్యాగాలతో ఆ ప్రేమ కాసారం నిండి తీరాలన్న నియమమేమీ లేదు. అతని పట్ల ఆమె ప్రతిస్పందన లేదా ఆమె మనోభావాలు మాత్రమే ఆ ప్రేమ కాసారాన్ని నింపుతాయి. పురుషుని కోసం మహిళ భోజనాన్ని వండితే తన పట్ల ఆమె మనోభావాలను ఎలా ఉంటాయన్న విషయం ఆధారంగా అతను ఆమెకు 1 పాయింట్ లేదా 10 పాయింట్లు ఇవ్వవచ్చు. ఒకవేళ మహిళ అతనిని రహస్యంగా వ్యతిరేకిస్తున్నట్లయితే ఆమె వండిన భోజనానికి అతని దృష్టిలో పెద్దగా విలువ ఉండదు. ఆమె తనని వ్యతిరేకిస్తుందని కాబట్టి అతను ఆ భోజనాన్ని మైనస్ పాయింట్లు కూడా ఇవ్వవచ్చు. ఒక పురుషుని సంతృప్తిపరిచే రహస్యం ఉద్వేగాల ద్వారా మీరు మీ ప్రేమను వ్యక్తం చేయటం మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మీ ప్రతిస్పందనలు, సేవలు ఈ విషయంలో అంతగా ప్రధానమైనవి కావు. ప్రేమాస్పద దృక్పథాలు, ఉద్వేగాలు అన్న వాటికి స్త్రీ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రేమావసరాలు ఇవి మాత్రమే సంతృప్తిపరచగలవు. పురుషుని పట్ల ప్రేమాస్పద దృక్పథాలని, ఉద్వేగాల్ని మహిళ వ్యక్తం చేసినప్పుడు అతనికి మరింతగా ఇచ్చే దిశగా ఆమె స్ఫూర్తిని పొందుతుంది. ఇది మరింతగా మనసు విప్పి ప్రవర్తించేందుకు ఆమెకు సహకరిస్తుంది. అవసరమైన సహకారాన్ని పొందే కొద్దీ ఒక మహిళ మరింతగా పురుషుని ముందు తన మనసును పరుస్తుంది. పురుషునికి నిజంగా ప్రేమ ఎప్పుడు అవసరమవుతుందో కొన్ని సందర్భాల్లో మహిళలకు అంతుపట్టదు. అలాంటి సందర్భాల్లో మహిళ 20 నుంచి 30 పాయింట్లు మాత్రమే సాధించగలదు. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇలా ఉన్నాయి. పురుషుని కన్నా మహిళలు ఎక్కువ స్కోర్ని సాధించడం. ఏం జరుగుతుందంటే అతను ఒక తప్పు చేస్తాడు. అప్పుడు ఆమె నేను ముందే చెప్పాను కదా అంటూ విమర్శించడం లేదా సలహాలు ఇవ్వడం చేయదు. అప్పుడు అతను ఆమెకు ఇచ్చే పాయింట్లు 10 నుంచి 20 పాయింట్లు. అతను ఆమెను నిరాశపరుస్తాడు. అయినా ఆమె అతనిని శిక్షించదు. దానికి 10 నుంచి 20 పాయింట్లు. డ్రైవ్ చేస్తూ అతను దారి తప్పుతాడు. దానిని ఆమె పెద్ద సమస్యగా పరిగణించదు. దానికి 10 నుంచి 20 పాయింట్లు. అతను దారి తప్పినప్పుడు ఆమె ఓర్పుగా వేచి చూసి సమయం అనుకూలించగానే ఇంతకు మునిపోయినట్టు మనం ఇంత అందమైన సూర్యాస్తమయాన్ని చూడలేదు కదా, దారి తప్పటమే మంచిదైంది అని అంటుంది. దానికి 20 నుంచి 30 పాయింట్లు ఇస్తాడు. అతను ముఖ్యమైన వస్తువుని తెచ్చుకోవడం మర్చిపోతాడు. అప్పుడు ఆమె పర్లేదులే, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటావు కదా అని చెప్తుంది. దానికి 10 నుంచి 20 పాయింట్లు. అతను మళ్ళీ ఆ వస్తువుని తెచ్చుకోవడం మర్చిపోతాడు. అప్పుడు ఆమె అతని పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ ఓర్పుగా పర్లేదులే, దాన్ని మళ్ళీ తెచ్చుకుంటావుగా అని అంటుంది. దానికి 20 నుంచి 30 పాయింట్లు. ఆమె అతన్ని బాధించినప్పుడు ఆ బాధకు తానే కారణమని తెలుసుకుని అతనికి క్షమాపణలు చెప్తుంది, ప్రేమిస్తుంది. దానికి 10 నుంచి 40 పాయింట్లు. అతని సహకారాన్ని ఆమె కోరుకుంటుంది, కానీ అతను నిరాకరిస్తాడు. అతని తిరస్కారంతో ఆమె బాధపడకుండా అతనికి వీలైనప్పుడే తన కోరికను మన్నిస్తాడని విశ్వసిస్తుంది. అతనిని ఆమె తిరస్కరించడం లేదా అతని పట్ల అసంతృప్తిని పెంచుకోదు. దానికి 10 నుంచి 20 పాయింట్లు. మరోసారి ఆమె అతని సహకారాన్ని కోరుకుంటుంది. అప్పుడు కూడా అతను నిరాకరిస్తాడు. అందుకు అతన్ని ఆమె తప్పుపట్టదు. ఆ సమయంలో అతన్ని పరిమితులను తెలుసుకుని వాటిని గౌరవిస్తుంది. దానికి 20 నుంచి 30 పాయింట్లు. ఇద్దరి మధ్య స్కోరు సమానంగా ఉందని అతను భావించినప్పుడు ఆమె అతని సహకారాన్ని ఆదేశించినట్లు కాకుండా వినమ్రంగా కోరుకుంటుంది. దానికి 1 నుంచి 5 పాయింట్లు. ఆవేదనకు గురైనప్పుడు లేదా ఆమె ఎక్కువ త్యాగాలు చేసిందని అతను భావించినప్పుడు కూడా ఆమె వినమ్రంగానే అతని సహకారాన్ని కోరుకుంటుంది. దానికి 10 నుంచి 30 పాయింట్లు. తాను చేసిన అపరాధానికి అతను క్షమాపణలు చెప్పుకుంటే దానిని ఆమె ప్రేమతో ఆమోదించి క్షమిస్తుంది. అతని తప్పు ఎంత పెద్దదైతే అతను ఆమెకు ఇచ్చే పాయింట్లు అంత ఎక్కువ అవుతాయి. దానికి 10 నుంచి 50 పాయింట్లు. ఏదైనా పని చేయమని అతను కోరినప్పుడు ఆమె తాను ఎందుచేత పని చేయలేకపోతుందని వివరిస్తూ కారణాన్ని ఏకరువు పెట్టదు. దానికి 1 నుంచి 10 పాయింట్లు. భర్త ఇంటికి చేరుకోగానే అతను చూసి ఆమె సంతోషిస్తుంది. దానికి 10 నుంచి 20 పాయింట్లు. సాధారణంగా తనను బాధించేందుకు దారి తీసేలా అతను తప్పులు చేసినప్పుడు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆమె వాటిని పట్టించుకోదు. దానికి 20 నుంచి 40 పాయింట్లు.
తాళాన్ని ఎక్కడ పెట్టాడో అతను మర్చిపోతాడు. అయినా ఆమె అతని వంక ప్రశాంతంగానే చూస్తుంది. నీకు బాధ్యత తెలీదు అని అర్థం వచ్చేలా అతని వంక పొరపొరా చూడదు. దానికి 10 నుంచి 20 పాయింట్లు. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్ లేదా సినిమా గురించి తన అయిష్టాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయటంలో ఆమె చాలా చాకచక్యంగా లేదా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంది. దానికి 10 నుంచి 20 పాయింట్లు. అతను చేసిన తప్పుల్నే పట్టుకుని వేలాడకుండా ఆమె అతని సహకారాన్ని మళ్లీ మళ్లీ కోరుకుంటుంది. దానికి 10 నుంచి 20 పాయింట్లు. అతనిని నిందించటం, తిరస్కరించటం, అతని పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయటం వంటివి లేకుండా ఆమె తమ ప్రతికూల ఉద్వేగాలను అతనితో పంచుకుంటుంది. దానికి 10 నుంచి 40 పాయింట్లు. మహిళ ఎక్కువ పాయింట్లను ఎప్పుడు సాధిస్తుందంటే, పైన చెప్పిన ఉదాహరణలని పాయింట్లని సాధించడంలో పురుషులు మహిళ కన్నా భిన్నంగా ఎలా వ్యవహరిస్తారో తెలియజెప్తున్నాయి. అంత మాత్రం చేత ఒక మహిళ ఆ జాబితాలోని ప్రతి పనిని చేయనక్కర్లేదు. పురుషుని పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సందర్భాలకు మాత్రమే ఆ జాబితా వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో అతనికి అనుగుణంగా నిలుస్తూ అతనికి అవసరమైన అందించినప్పుడు మహిళకు అతను ధారాళంగా పాయింట్లను ఇచ్చేస్తాడు. నేను 7వ అధ్యాయంలో పేర్కొన్నట్లుగా మహిళలో ప్రేమించే సామర్థ్యం సంక్లిష్ట సందర్భాల్లో ఒకనొక తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒక మహిళలో ప్రేమించే సామర్థ్యం పెరిగినప్పుడు ఆమె మరిన్ని అదనపు పాయింట్లను సాధించడానికి అదే తగిన సమయం అవుతుంది. మిగిలిన సమయాల్లో ఆమె నుంచి అంతటి ప్రేమను ఆశించలేం. ప్రేమను ఇచ్చే సామర్థ్యం మహిళలు ఏ విధంగా హెచ్చుతగ్గులు గురవుతూ ఉంటుందో ప్రేమను పొందాల్సిన అవసరం పురుషుడిలో ఆ విధంగానే హెచ్చుతగ్గులు గురవుతూ ఉంటుంది. పైన పేర్కొన్న ఉదాహరణలు చెప్పినట్లుగా పురుషుడు నిర్దిష్టమైన సంఖ్యలోనో లేదా మొత్తంలోనో పాయింట్లు ఇవ్వాలనే నియమమేమీ లేదు. ఆమె నుంచి ప్రేమను పొందాల్సిన అవసరం ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువగా అతను ఆమెకు పాయింట్లను ఇస్తాడు. ఇది ఒక అంచనా మాత్రమే. ఉదాహరణకు ఆమె అతని పట్ల ఏదైనా తప్పు చేసి అపరాధ భావంతోనూ, దిగులుతోనూ లేదా అవమానంతోనూ బాధపడుతున్న సమయంలో ఆమె నుంచి అతను మరింత ప్రేమను ఆశించినట్లయితే ఆమెకు అనుగుణంగా నిలవడాన్ని ఒక అవసరంగా అతను భావించినప్పుడు అతను ఆమెకు మరిన్ని పాయింట్లు ఇస్తాడు. ఇలా అనుగుణంగా నిలిచినప్పుడే ఆమె నుంచి అతను ఆశించిన ప్రతిస్పందనను పొందగలడు. ఆమె చేసిన తప్పు ఎంత పెద్దదైతే అంతగా అతను తన ప్రేమను ఆమెకి ఇస్తూ మరిన్ని పాయింట్లను బహుకరిస్తాడు. ఆమె ప్రేమను అతను స్వీకరించినట్లయితే ఆమెను అతను వ్యతిరేకించినంత తీవ్రంగానే ఆమె కూడా అతనికి తన పెనాల్టీ పాయింట్లను ఇస్తుంది. 2 సందర్భాల్లో తీవ్రత ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె చేసిన తప్పు ఫలితంగా తాను తిరస్కారానికి గురైనట్టుగా భావించినప్పుడు అతను ఆమెకు పెనాల్టీ పాయింట్లను ఇస్తాడు. పురుషుడు ఆత్మరక్షణలో ఎందుకు పడతాడంటే, తాను తప్పు చేసినప్పుడు ఆ తప్పు వల్ల మహిళ ఆవేదనకు గురైనప్పుడు పురుషుడు ఆమెపై ఆగ్రహిస్తాడు. అతనికి నిరాశ తాలూకు తీవ్రత అతనిని తప్పిదం తాలూకు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. చిన్న తప్పు చేసినప్పుడు అతను తక్కువగానే ఆత్మరక్షణలో పడతాడు. పెద్ద తప్పు చేసినప్పుడు అతను మరింత ఎక్కువగా ఆత్మరక్షణలో పడతాడు. కొన్ని సందర్భాల్లో పెద్ద తప్పు చేసినప్పుడు కూడా తనకు క్షమాపణ చెప్పకపోవడం మహిళల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలా క్షమాపణ చెప్తే తనకు అవతల వ్యక్తి నుంచి క్షమాపణ లభించదేమోనన్న భయంతోనే అతను క్షమించమని అడగడు. తాను ఆమె విషయంలో విఫలమయ్యాలని అంగీకరించడం అతనికి అత్యంత బాధాకరం. అప్పుడు క్షమాపణ చెప్పడానికి బదులు ఆవేదన చెందినందుకు ఆమెను తప్పుబడుతూ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. ఆమెకు పెనాల్టీ పాయింట్లను ఇస్తాడు. ఒక పురుషుడు ప్రతికూల మానసిక స్థితిలో ఉన్నప్పుడు, ఒక పెనుగాలి వీచినప్పుడు ఎలాగైతే గట్టిపరక తల వంచుకుని తన ఉపద్రవాన్ని తప్పించుకుంటుందో మీరు కూడా అతని పట్ల అలాగే ప్రవర్తించండి. ఈ పెనుగాలి ఉధృతి తగ్గినప్పుడు అతను మరిన్ని అదనపు పాయింట్లతో ఆమెను సమీపిస్తాడు. తాను పెనుగాలిలో రెచ్చిపోయినందుకు, తనను తప్పు పట్టకుండా లేదా తనను మార్చేందుకు ప్రయత్నించకుండా ఉన్నందుకు అతను ఆమెకు అదనపు పాయింట్లను ఇస్తాడు. ఒకవేళ ఆమె ఆ పెనుగాలిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఒక పెద్ద ఉత్పాతమే సంభవిస్తుంది. అనవసర జోక్యం కలిగించుకున్నందుకు ఆమెను అతను నిందిస్తాడు. పురుషులు పెనాల్టీ పాయింట్లను ఎందుకు ఇస్తారు అంటే, స్కోర్ను సాధించడంలో పాయింట్లను ఇవ్వడంలో పురుషుల శైలి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకుంటే అది మహిళకి ఎంతో ఉపకరిస్తుంది. పురుషులు పెనాల్టీ పాయింట్లు ఇవ్వడం అనేది మహిళల్ని గందరగోళంలో పడేస్తుంది. తమ ఉద్వేగాలను జీవిత భాగస్వామితో పంచుకోవటం సురక్షితం కాదన్న అభద్రతలోకి అది మహిళల్ని నెట్టేస్తుంది. పెనాల్టీ పాయింట్లను ఇవ్వటం అన్నది అన్యాయమని గ్రహించి రాత్రికి రాత్రే పురుషులు మారిపోతే అది ఖచ్చితంగా అద్భుతమవుతుంది. కానీ మార్పుకు కొంత వ్యవధి అవసరం. అయితే పురుషుడు ఎంత తొందరగా పెనాల్టీ పాయింట్లను ఇస్తాడో అది అంత తొందరగా వాటిని వెనక్కి తీసేసుకునే అవకాశం కూడా ఉందని తెలుసుకోవడం ఒక మహిళకు భరోసా ఇస్తుంది. పురుషుని కన్నా తాను ఎక్కువ త్యాగాలు చేశానని భావించినప్పుడు మహిళ ఎలాగైతే అతని పట్ల వ్యతిరేకతను పెంచుకుంటుందో పురుషుడు కూడా అలాగే పెనాల్టీ పాయింట్లను ఇస్తాడు. అసంతృప్తికి లోనైనప్పుడు మహిళ తాను అంతవరకు తనకి ఇచ్చిన పాయింట్లను తోసిరాజని అతనికి 0 పాయింట్లను ఇస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆమె వ్యతిరేకత అనే జ్వరంతో బాధపడుతుందని పురుషుడు అర్థం చేసుకుని ఆమెకు మరింత ప్రేమను అందించవలసి ఉంటుంది. అలాగే ఒక పురుషుడు తన పెనాల్టీ పాయింట్లను ఇచ్చినప్పుడు అతనిలోని వ్యతిరేకత అనే జ్వర తీవ్రతకు దానికి ఒక కొలమానంగా మహిళ భావించాలి. అతను కుదుటపడాలి అంటే ఆమె అతనికి మరింత ప్రేమను అందించాలి. ఫలితంగా అతను ఆమెకు మరిన్ని అదనపు పాయింట్లు ఇచ్చి ఇద్దరి మధ్య సమాన స్కోర్ను నెలకొల్పుతాడు. ఒక పురుషుడి నుంచి ఎక్కువ పాయింట్లను సాధించే పద్ధతిని తెలుసుకుంటే జీవిత భాగస్వామి ఒంటరి గుహలకు వెలిగిపోయినప్పుడు బాధపడుతున్నప్పుడు మహిళ
అతనికి మరింత అనుదనగా నిలబడేందుకు సమర్థవంతంగా సన్నద్ధమవుతుంది. అతని కోసం చిన్న చిన్న పనుల్ని, అంటే మహిళ మనసు గెలుచుకోవడానికి 101 మార్గాలు అనే జాబితా నుంచి పనుల్ని ఎంపిక చేసుకోవచ్చు. అతని కోసం ఆమె వాటిని చేయవచ్చు. తనకు ఏది అవసరమో దానిని అతనికి ఇవ్వటం ద్వారా ఆమె మరింత సమర్థవంతంగా తన శక్తులన్నింటినీ అతనికి సంతృప్తిపరచడం మీద కేంద్రీకరించవచ్చు. అతనికి అవసరమైన దాన్ని ఇవ్వటం మీదే ఆమె తన శక్తియుక్తులను మరింతగా కేంద్రీకృతం చేయవచ్చు. వ్యత్యాసాలను గుర్తించుకోవటం. స్కోర్ను సాధించడంలో పరస్పరం స్త్రీ పురుషులు ఎంత భిన్నంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్థం చేసుకోవటం వల్ల మహిళలు పురుషుల ప్రయోజనం పొందవచ్చు. ఒక అనుబంధాన్ని బదిలిపరుచుకోవటానికి మనం ఇంతవరకు వెచ్చిస్తున్న శక్తి కన్నా అదనపు శక్తియుక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అనుబంధాల్ని మెరుగుపరుచుకోవటం అనేది అంత కష్టసాధ్యమైన విషయం ఏమీ కాదు. మన జీవిత భాగస్వామికి సంతృప్తికరమైన మార్గాల్లోనే మన శక్తియుక్తుల్ని వెచ్చించే పద్ధతుల్ని మనం నేర్చుకోనంత వరకు అనుబంధాలు ఆవిరవుతూనే ఉంటాయి.